చిరకాల నిరీక్షణ, అనేకుల ప్రార్థన, నశించు ఆత్మల సంపాదన ఈ రక్షణ టీవీ. మొట్టమొదటి ఏకైక 24 గంటల సంపూర్ణ క్రైస్తవ ఛానల్ మన రక్షణ టీవీ సమర్పిస్తున్న అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమంలో మనతో పాటు దైవజనులు రెవరెండ్ డాక్టర్ విజయభూషణం గారు మనతో ఉన్నారు. వారికి మీ అందరి తరఫున స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ యొక్క అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమం ఈ రోజు లెంట్ మీద కొనసాగుతూ ఉంటుండగా ఈ కార్యక్రమం అనేకులకు మేలుకరంగా ఉండడానికి ప్రార్థనలో మీరు మమ్మల్ని నడిపించి వీక్షకులు మీరు కూడా ఏకీభవించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా అనేకులు మేలు పొందడానికి ప్రార్థనలో కనిపెడదాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన గొప్ప దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమాన్ని మీ యొక్క అనాది సంకల్పంలో మీరు ముద్రించి దీని ప్రభా అనేక వీక్షకులకు, నాయన కాపరులకు, విశ్వాసులకు ప్రభా ఇది మేలుకరంగా తండ్రి, ఇది ఆత్మీయ క్షేమం కొరకు నాయన మీరు ఏర్పాటు చేశారు. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినం కూడా ప్రభా మీరు మహిమ పొందినట్లుగా అత్యున్నతంగా మిమ్మల్ని హెచ్చిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, స్తుతిస్తూ ఈ కార్యక్రమాన్ని మమ్ములను మేము నీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. బలహీనము నాయన, బలమైన దేవుడవు, సర్వజ్ఞానివి ప్రభా. చక్కని ప్రత్యుత్తరమిచ్చుట కేవలము మా యెహోవా వశమే నాయన. కాబట్టి మీ మీద ఆధారపడుతూ మీ సన్నిధికి వస్తున్నాం. కుమారుని నన్ను మీరు అభిషేకించి మీరు నిలబెట్టుకోండి. వీక్షకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా తండ్రి వాక్యంలోని సత్యములను గ్రహించి కేవలం వినుటకు మాత్రమే వింటూ నాయన అనేక దీవెనలు పోగొట్టుకోకుండా ఆ ప్రకారం చేయటానికి నీ కృప ప్రియ వీక్షకులందరికీ దయచేయండి. సరి అయిన ప్రశ్నలు రావటానికి మీ కృపకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క స్టూడియో అంతటిని నాయన, ప్రతి ఎక్విప్మెంట్ను, ప్రతి ఆర్ట్స్మెన్ నాయన మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే మహిమ పొందుమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ పూజిస్తూ త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. దట్స్ వండర్ఫుల్. లెంట్ డేస్ లో అంటే ఆల్రెడీ ప్రారంభమైపోయాయి. లెంట్ ప్రారంభమై 3 రోజులు లేకపోతే బుధవారం నాడు స్టార్ట్ అయిపోయింది. అవునండి. సో ఈ లెంట్ గురించి ముందుగా కొన్ని మాటలుగా ఏదైనా చెప్పగలరా? ఈ లెంట్ను మనం ఒకవేళ ఈ లెంట్ను గురించి మనం ప్రతి సంవత్సరం, దాదాపుగా ప్రతి సంవత్సరం నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. నిజమే, ఈ యొక్క లెంట్ డేస్ ను లేక ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఆ తర్వాత సరి అయిన విధంగా దాన్ని చేయటానికి కొంతమంది తీర్మానాలు చేసుకున్నట్టు కూడా ఒకవేళ మీకు జ్ఞాపకం ఉంటే గత సంవత్సరం అనేకులు ఫోన్ చేశారు. చాలా ఇది మాకు ఆత్మీయంగా మేలుకరంగా ఉందని. ఈ సంవత్సరం కూడా ఇంకా కొన్ని క్రొత్త విషయాలు మనం దాంట్లో నుంచి నేర్చుకుందాం. ఈ లెంట్ అనే ఈ యొక్క పదము, ఇట్ ఈస్ ఆంగ్లో సాక్సన్ వర్డ్. దాన్ని ఏమంటారంటే లెంటన్ 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 అంటే ఒకవేళ ఈ మాటకు స్ప్రింగ్, వసంతకాలము అనేది అర్థం అన్నమాట. ఈ వసంతకాలంలో మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ, తన చుట్టూ తాను తిరుగుతూ, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అట్ వన్ పర్టికులర్ పాయింట్ అది ఏ విధంగా వస్తుందంటే దాన్ని ఏమంటారంటే వాళ్ళు చక్కగా దానికి ఒక మాట ఉంది, ఈక్వెంటస్. దట్ మీన్స్ దినము రాత్రి సరిగ్గా 12 గంటలు ఉంటుంది. అదర్వైజ్ చలికాలం వచ్చినప్పుడు రాత్రి ఎక్కువ అని, తర్వాత వేసవి కాలంలో దినం పొడిగించబడుతుంది. ఇలాంటిది ఎందుకంటే బికాజ్ ఆఫ్ ద ఎర్త్ యాక్సెస్. సో ఇది ఎప్పుడైతే ఆ సరి అయిన టైంకు అక్కడికి వస్తుందో అప్పుడు అది 24 గంటలు కరెక్ట్ దీన్ని స్ప్రింగ్ లేక వర్నల్ ఈక్వినాస్ అంటారు.
ఆ టైంలో దానికి మునుపుండే ఫుల్ మూన్ అంటారు. ఆ పౌర్ణమి తరువాత వచ్చే ఆ యొక్క ఆదివారం, దాట్స్ కాల్డ్ ద రిజరక్షన్ డే. అక్కడి నుంచి వెనక్కి తీసుకొని వెళ్ళి 6 వారాలు వెనక్కి తీసుకొని వెళ్తారు. 6 ఆదివారాలు వెనక్కి తీసుకెళ్ళి అక్కడ బుధవారం నాడు దే స్టార్ట్. దాన్ని భస్మ బుధవారం అంటారు. ఈ యొక్క యాష్ వెన్స్డే, ఈ యాష్ వెన్స్డే నుంచి దెర్ విల్ బి ఆల్ టుగెదర్ 46 డేస్, 46 దినాలు ఉంటాయి. దాంట్లో 6 ఆదివారాలు, సండేస్ మినహాయిస్తారు. సో ఇట్స్ గోయింగ్ టు బి టోటల్ 40 డేస్. ఈ 40 దినాలు ఉపవాసం ఉంటారు. ఈ లెంటన్ అనే యొక్క దీనికి పర్టికులర్గా అంటే ఏమి దీనిలో ఉన్న ప్రాధాన్యత లేక ప్రాముఖ్యత అంటే దెర్ ఆర్ 3 మెయిన్ పిల్లర్స్, మేజర్ పిల్లర్స్ ఆఫ్ లెంటన్ సెలబ్రేషన్స్ అంటారు. ఒకటి ప్రార్థన, ప్రేయర్. ఈ ప్రార్థనలు అంటే దే విల్ బి దేవుని సన్నిధిలో వారు సిద్ధపడటానికి ఆ యొక్క ప్రిపరేషన్ అనేది ఈ 40 దినాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రార్థనలో పాపక్షమాపణ కోరుతూ ఉంటారు. ఆ తర్వాత దేవుని సన్నిధిలో వారి జీవితాలను ఇంకా ఆయనకు సమీపంగా ఆ రిలేషన్షిప్ అనేది, ఫెలోషిప్ అనేది దగ్గరికి రావటానికి దీస్ ఆర్ ద మెయిన్, యాక్చువల్లీ దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. ఆ తర్వాత రెండవది దే సే ఇట్ ఈస్ ఫాస్టింగ్, ఉపవాసం ఉంటారు. 40 దినాలు ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం కూడా చాలా స్ట్రిక్ట్ గా దేర్ ఆర్ సర్టన్ థింగ్స్, అదే నీసు కౌసు అనేది వాళ్ళు ముట్టకుండా రకరకాలుగా అవన్నీ ఫార్మాలిటీస్. సో ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా దీంట్లో చూస్తారు. ఆ తర్వాత ఆర్మ్స్ గివింగ్, తర్వాత వాళ్ళు ఏం చేస్తుంటారంటే దాన ధర్మాలు కూడా చేయటానికి వాళ్ళు చేస్తుంటారు. సో దీస్ ఆర్ ద 3 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ డ్యూరింగ్ ద లెంటన్ డేస్. ఆ తర్వాత ఈ యొక్క లెంటన్ డేస్ ఏ విధంగా అని ఇందాక మనం చూసామంటే దిస్ ఇస్ 2 డిఫరెంట్ ట్రెడిషన్స్. ఒకటి జూవిష్ ట్రెడిషన్ అంటారు. అంటే యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర అంతా ఆ యూదుడు కాబట్టి యూదుల చరిత్ర అది. యేసుక్రీస్తు తాను సిలువ వేయబడ్డాడు, ఆ తర్వాత పునరుత్థానుడయ్యాడు. సో దే టేక్ దిస్ ఫ్రమ్ ద రిజరక్షన్, ఫస్ట్ సండే ఆఫ్టర్ జూవిష్ పాస్ ఓవర్. ఆ సిలువ వేయడం అనేది పస్కా పండుగ ఆ సమయంలో దానికి కోఇన్సిడెన్స్ ఉంది కాబట్టి ఆఫ్టర్ పాస్ ఓవర్, ఈ పస్కా సెలబ్రేషన్ అయిన తర్వాత వచ్చే ఆదివారం అంటే వారంలో మొట్టమొదటి దినం యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు కాబట్టి అది పునరుత్థాన దినము, పునరుత్థాన పండుగ. దాన్ని ఈస్టర్ అన్నారు. దాని పేర్లు దాంతో మనకు అక్కర్లేదు. అది పునరుత్థాన పండుగ. ఆ తర్వాత వెనక్కి ఆ పునరుత్థాన పండుగను బేస్ చేసుకుని దే విల్ కమ్ బ్యాక్. 6 వారాలు సండేస్ వస్తారు. ఆ సండేస్ తర్వాత వచ్చే బుధవారం నుంచి 46 డేస్, దట్ ఈస్ one ట్రెడిషన్. ఇక ఆ తర్వాత ఈ యొక్క అన్య ఆచారాలతో అసలు ఈ యొక్క నిజంగా చెప్పాలి అని అంటే ఈ యొక్క లెంటన్ డేస్ యొక్క ఆరిజిన్ ఇట్స్ అ వెరీ పేగన్. ఒకవేళ నా ప్రియమైన వీక్షకులారా, డోంట్ మిస్అండర్స్టాండ్. ఎందుకంటే ఎవరిని విమర్శించడానికి లేక ఇది వాస్తవంగా చెప్తున్నాం కాబట్టి జాగ్రత్తగా వినండి. దీని ఆరిజిన్ లేక ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం దాన్ని స్టడీ చేయాలి. దీంట్లో ఉన్న మంచిది తీసుకోవడంలో అది క్షేమమే, కానీ కొన్ని పర్యాయములు వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తున్నప్పుడు, దాని ఆరిజిన్ చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు అవి ఇబ్బందికరంగా ఉంటాయి. అది వాక్యానుసారంగా ఉండవు కాబట్టి మనం వాటి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏదేది దేవునికి మహిమ తెస్తుందో, మన ఆత్మీయ జీవితానికి ఏది లాభకరమో క్షేమకరమో వాటిని మనము అవలంబించుట అది మనకు క్షేమం. See, we do so many things and then God is not glorified.
సో వాట్ ఈస్ ద యూస్? సో దీని యాక్చువల్ ఆరిజిన్ ఏ విధంగా ఉందంటే, ఒకవేళ మనము ఆది కాండంలో 11వ అధ్యాయంలో బాబేలు ఆ యొక్క బాబిలాన్ నుంచి ఈ యొక్క ఆచారాలన్నీ, లేక చెప్పాలంటే ఈ పేగన్ ప్రాక్టీసెస్, ఈ యొక్క పండుగలు అనేది, లేకపోతే ఈ అన్య ఆచారాలన్నిటికీ దాట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ పేగన్ ప్రాక్టీసెస్ అక్కడి నుంచి వస్తున్నాయి. సెమిరామిస్ అని నిమ్రోదు రాజు యొక్క భార్య సెమిరామిస్, తాను అకార్డింగ్ టు ద హిస్టరీ, వాళ్ళ యొక్క మిథాలజీ ఏ విధంగా ఉంది అంటే, తాను సూపర్ న్యాచురల్ గా, అంటే పురుషుడు లేకుండా సూర్య దేవత వలన తనకు ఒక కుమారుడు పుడతాడు. ఆయన పేరు తమ్మూజ్. ఈ తమ్మూజ్ వేటకు వెళ్ళి తాను ఒక అడవి పంది వాడిని చంపేస్తే, సో ఆ యొక్క సెమిరామస్ తల్లి 40 days 40 దినాలు తాను ఉపవాసం ఉండి కుమారుని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ హిస్టరీ సేస్ దట్ తమ్మూజ్ విల్ కమ్ టు లైఫ్. సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్, పేగన్ బ్యాక్గ్రౌండ్. ఆ తర్వాత దీన్ని రోమన్ కెథాలిసిజంలో, అంటే ఎప్పుడైతే కాన్స్టంటైన్ హీ మేడ్ అ క్రిస్టియానిటీ యాజ్ అ స్టేట్ రిలీజన్, ఆ తర్వాత ఇవన్నీ క్రైస్తవ మతంలోనికి అది అడాప్ట్ చేసుకున్నారు. దాని యొక్క గురి అనేది చాలా శ్రేష్టమైంది. అంటే దేవునితో సన్నిహిత సహవాసం చేయడం, ఇట్స్ గుడ్. 40 days they are in prayer. 40 days there are so many things they are going to give up. ఇలాంటివి మనం ఆలోచిస్తున్నప్పుడు చాలా శ్రేష్టమైంది. బట్ దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఇట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. ఆ తర్వాత 3వ శతాబ్దంలో ఇది ప్రాక్టీస్ లోనికి వచ్చినట్లు మనం చూస్తాం. ఒకవేళ 313 AD ద కౌన్సిల్ ఆఫ్ నైసియా 325వ సంవత్సరంలో దీన్ని లీగలైజ్ గా చేసినట్లు మనం ఆ చరిత్రలో మనం చూస్తాం. ఈ 40 days ఆ తర్వాత ఫైనల్ గా ఒకవేళ మనం గమనిస్తే ఇది 461 ADలో పోప్ సెయింట్ లియో తాను ఈ యొక్క విశ్వాసులందరికీ ఈ ఫాస్టింగ్ చేయాల్సిందిగా అధికార రీతిగా ప్రకటించబడినట్లు దీని చరిత్ర. దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లెంటన్ డేస్. సో దిస్ ఈస్ ద లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. అది దేనికి లింక్ అయిందంటే, యేసుక్రీస్తు యొక్క మరణానికి, శిలువ మరణానికి, ఆ తర్వాత ఆయన పునరుత్థానానికి లింక్ చేయబడ్డాయి. కాబట్టి యేసుక్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు. సో ది 40 days దే ఆర్ గోయింగ్ టు థింక్ అబౌట్ ఇట్. సో దిస్ ఈస్ అ లిటిల్ బిట్ ఆఫ్ లెంటన్ బ్యాక్గ్రౌండ్. ఓకే అండి. అయ్యగారు, మీరు అంటే స్ట్రైట్ గా మిమ్మల్ని అడుగుతున్నాను, పేగన్ అన్యాచారాల నుంచి వాళ్ళు తీసుకొని వచ్చిన దీన్ని ఏదో రకంగా దానికి క్రైస్తవ దీంట్లోకి వచ్చేసింది అది. సో దీన్ని మీరు ఆచరిస్తారా? లెంటన్ డేస్ ఐ డోంట్ సెలబ్రేట్ లెంటన్ డేస్. ఓకే. నేను ఎప్పుడు దాన్ని ఆ ఉపవాసం కానీ లేక ఇవన్నీ నేను చేయను. ఉపవాసం చేస్తాను నా పరిచర్య జీవితంలో. ఇట్ డిమాండెడ్. I was 40 days I was on fasting, and several times I do fasting. బట్ ఈ ఎందుకని ఓన్లీ 40 రోజులు మాత్రమే? 40 అనేది అది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఈ బైబిల్లో మనం గమనిస్తే 40కి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ న్యూమరాలజీ అంటారు, ఈ వీటిని సంఖ్య యొక్క పరమార్థం లోపల మనం చూస్తే, ద డీకోడింగ్ చేస్తే 40 ఈజ్ కాల్డ్ ద ప్రొబేషన్. అంటే ఇక అది అల్టిమేట్ గా దాన్ని ట్రయల్స్ అన్ని అయిపోయి ప్రొబేషన్ లోనికి వెళ్ళిన అనేక, ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు వారు పరిచర్యలోనికి ప్రవేశించక మునుపు, పబ్లిక్ మినిస్ట్రీకి మునుపు 40 దినాలు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నాడు. సో దాట్స్ సంథింగ్ ఒక గురిగా తీసుకుంటాం మనం.
ఆ తర్వాత మోషే భక్తుడు సీనాయి కొండ మీద 40 దినాలు 40 రాత్రులు ఆయన దేవునితో సహవాసం చేశాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. సో 40 ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఏలియా 40 దినాలు 40 రాత్రులు తాను ప్రయాణం చేస్తున్నట్లు మనం చూస్తాం. మనం నినివే పట్టణాన్ని దేవుడు 40 దినాల్లో నాశనం చేస్తానని చెప్పాడు. ఇలాంటి 40 ఈజ్ ద వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జూయిష్ హిస్టరీ అండ్ ద బైబిల్. సో దాని కొరకని 40 దినాలు ఉంటారు. కానీ 40 దినాలు ఇంకా డానియల్ వాజ్ ఫాస్టింగ్ ఫర్ 21 days, 3 వారాలు. ఓకే, దట్స్ ఆల్సో దేర్. అండ్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ అనదర్. అంటే ఇది చాలా విచిత్రంగా, చాలా చక్కగా, ఎందుకంటే ఈ ప్రవచనాత్మకమైన ఈ అనేక విషయాలు ఆయన తాను ఇస్రాయేల్ జరగబోయే విషయాల కొరకు కనిపెడుతున్న ఈ దినాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. బెన్నర్ గారు, క్రీస్తు రాకడ కొరకు సూచనలు ఘోషిస్తున్నాయి. సో ఇట్ ఈస్ అ టైమ్ దట్ వీ షుడ్ వేకప్. ఇట్ షుడ్ వేకప్. ఒకవేళ నిజంగా ఒకవేళ చెప్పాలి అని అంటే మేబీ ఇట్స్ లిటిల్ బిట్ అవుట్ ఆఫ్ ద వే, బట్ ఐ హ్యావ్ ఎ 10 rupees కాయిన్. దిస్ ఇస్ ఇండియన్ 10 rupees కాయిన్. ఈ 10 rupees కాయిన్ దీని వెనుక లక్ష్మి పిక్చర్ ఉంది. ఆ తర్వాత ఆమె ఒక పశువు మీద కూర్చుంది. మేబీ ఇట్ ఇస్ అ టైగర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. సో ఇది నా చేతికి రాగానే దీన్ని నేనేం చేశాను తెలుసా? ఇది ప్రవచనాల్లో ఏ విధంగా దీన్ని చూస్తాను. ఎందుకంటే 17వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, అంటే డోంట్ మిస్అండర్స్టాండ్, ఈ లెంటన్ డేస్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నామని మీరు అనుకోవద్దండి. ఎందుకంటే ఈ ప్రవచనం నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆఖరి దినాల్లో వీఆర్ లివింగ్ ఇన్ ద లాస్ట్ డేస్. దానికి సూచన అంటే ఉమెన్ ఆర్ రైడింగ్ ఆన్ ద బీస్ట్. ఇది అంటే ఇది యాంటై క్రైస్ట్ కొరకు నేను చెప్పడం లేదు. ఇలాంటివి క్రమేణా 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 దే ఆర్ కమింగ్ ఇన్ టు ద ఎగ్జిస్టెన్స్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఐడి కార్డ్స్ వచ్చేసి, ఆ తర్వాత నాట్ ఓన్లీ ఓటర్ ఐడి, నౌ ఆధార్ కార్డ్స్ హ్యావ్ కమ్. ఇవన్నీ ఇవేం చేస్తున్నట్టే దే ఆర్ ఆల్ కల్మినేటింగ్ టు ద క్లైమాక్స్. అల్టిమేట్ ఐడి నంబర్, అల్టిమేట్ రిలీజియస్ సిస్టమ్. 17వ అధ్యాయంలో ఆ యొక్క 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఆ యొక్క క్రూర మృగం మీద సవారీ చేస్తున్న ఆ యొక్క స్త్రీ, వై గాడ్ హస్ చోజన్ దాట్. అండ్ ఆ విధంగా ఒకవేళ యూరోపియన్ యూనియన్ ఒకవేళ మనం ఆలోచన చేస్తే దాని సింబల్ కూడా విమెన్ రైడింగ్ ఆన్ ద బీస్ట్. సో ఇవన్నీ యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉంది. వాటికి ఇవన్నీ ప్రిపరేషన్. దిస్ ఇస్ అండర్ గ్రౌండ్ ప్రిపరేషన్స్. ఐ డోంట్ సే దిస్ ఇస్ ఇది ఒకవేళ దిస్ ఇస్ ఈవిల్, ఇది మీరు వాడొద్దు అని నేను చెప్పటం లేదు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దాట్. కొంతమంది నాకు అనేక మంది ఫోన్లు చేశారు, ఆధార్ కార్డు మేము తీసుకోవచ్చా? ఎస్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ వాటిలో ఏం జరుగుతా ఉంది? అండ్ వెరీ రీసెంట్లీ ఒబామా he is planning ఈ యొక్క హెల్త్ కేర్ అనే ఆ యొక్క కార్యక్రమంలో ఎవ్రీ అమెరికన్ సిటిజన్ షుడ్ హ్యావ్ 666 నంబర్ ఆన్ దట్ కార్డ్. సో ఆ కార్డు మీద 666 అంటే అది నో, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఇవన్నీ ఓన్లీ ఎ ప్రిపరేటరీ గ్రౌండ్. ప్రియమైన వీక్షకులారా, వీటన్నిటిని గురించి మీరు ఎటువంటి కంగారు పడనక్కర్లేదు. ఇవన్నీ యేసుక్రీస్తు రాకడకు ఎంత సమీపంగా ఉన్నాము అని చెప్పటానికి. కానీ ఈ 666 లేక ఈ యొక్క సంఖ్య, ఈ ఐడి, ఇవన్నీ ఎప్పుడు చలామణిలోనికి వస్తున్నాయి అనంటే సంఘం ఎత్తబడాలి. ఎత్తబడిన తరువాత 7 ఏండ్ల మహాశ్రమ కాలం ఉంటుంది. ఆ 7 ఏండ్ల మహాశ్రమ కాలంలో మొదటి 3.5 సంవత్సరాల పీరియడ్ అయిపోయిన తర్వాత రెండవ 3.5 సంవత్సరంలో అప్పుడు క్రీస్తు విరోధి సింహాసనానికి వస్తాడు, రాజ్యం వెళ్తాడు. అప్పుడు ఆ నంబర్. అంతవరకు డోంట్ వరీ అబౌట్ ఆధార్ కార్డ్. ఇవన్నీ ఏంటంటే ప్రిపరేషన్. నేను ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇటువంటి కాంటెక్స్ట్ లో లెంటన్ డేస్ క్యాన్ హెల్ప్, ఆల్సో ఇట్ కెన్ డ్యామేజ్. ఓకే, ఏ విధంగా సహాయం చేస్తుంది? సి వీఆర్ కమింగ్ క్లోజర్. ఒకవేళ నిజంగా అంటే యథార్థమైన హృదయంతో
ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించటానికి, ఆ దేవాది దేవుణ్ణి నిజంగా కొనియాడటానికి, ఆ యొక్క దేవునితో ఆ యొక్క సహవాసం అనేది ఇంకా సన్నిహితంగా చేసుకోవటానికి, ఇఫ్ యు ఆర్ యూజింగ్ దిస్ లెంటన్, ఫర్గెట్ అబౌట్ ఆల్ పేగన్ ప్రాక్టీసెస్. ఇట్స్ అ వండర్ఫుల్ టైం, వండర్ఫుల్ టైం. లేదా కేవలం ఒక ఆచారంగా మాత్రమే చేస్తున్నామా? దట్స్ అ వెరీ డేంజరస్. ఓకే, వెరీ వెరీ డేంజరస్, బికాస్ యు ఆర్ యాక్సెప్టింగ్ ద పేగన్ ప్రాక్టీసెస్, బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ ఎనీథింగ్. సో ఆ విధంగా మనం ఈ రెండు విధాలుగా ఎనీథింగ్ ఇస్ అంటే దాంట్లో ఆ క్షేమం ఉంది, దాంట్లో ఆ యొక్క నష్టం ఉంది. కనుక ఇది వీక్షకుల మీద ఆధారపడింది, ఈ లెంటన్ డేస్ చేసే వారి మీద ఆధారపడింది. నువ్వు ఎందుకు చేస్తా ఉన్నావు? దాట్ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. ఒకవేళ ఉపవాసం, వెరీ గుడ్, వండర్ఫుల్, 40 days. నేనేమంటానంటే యేసుక్రీస్తు తాను సిలువకు అప్పగించబడక మునుపు 40 days ఎప్పుడు ఫాస్టింగ్ చేయలేదు ఆయన. నో, ఇట్స్ నథింగ్ టు డూ విత్ ఇట్, నథింగ్ టు డూ విత్ ఇట్. యేసుక్రీస్తు పరిచర్యలో రావటానికి మునుపు తాను 40 దినాలు 40 రాత్రున్నారు కానీ తాను సిలువకు వెళ్ళక మునుపు ఆయన ఎప్పుడు ఉపవాసం ఉండలేదు. సో ఇది ఈ పద్ధతి ఎందుకు ఈ టైంలో వచ్చింది అనేది మనం ఆలోచన చేయాలి. నా వెదర్ టు సెలబ్రేట్ ఆర్ నాట్ టు సెలబ్రేట్, ఇట్ ఈస్ నాట్ అ బిబిలికల్ కమాండ్. వాక్యానుసారంగా ఇది నువ్వు చేయాలి అని బైబిల్లో రాయబడలేదు. కానీ క్రిస్టియన్ లిబర్టీ అనేది ఒక టాపిక్. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి అంటాడు ఏంటంటే, అన్ని చేయుటకు నాకు స్వాతంత్ర్యం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. సో ఈ యొక్క క్రిస్టియన్ లిబర్టీని బట్టి యూ కెన్, ఒకవేళ అది ఆత్మీయంగా నీకు మేలుకరంగా ఉందా, గో హెడ్, దాట్స్ అ వండర్ఫుల్. ఒకవేళ నీ ఆత్మీయంగా ఏ లాభం లేదు, ఏదో మళ్ళా మోటు సామెత అంటారు, గొంగడి ఏడేస్తుంది అక్కడే ఉంది అని అంటారు చూడండి. ఒకటి సంవత్సరం తర్వాత సంవత్సరం మనం 40 days సిగరెట్ తాగకుండా 40 days ప్రాణం బిగుపెట్టుకొని ఆ తర్వాత 41 దినం కాగానే మళ్ళీ సిగరెట్ పట్టుకోవడం, లేక 40 దినాలు లిక్కర్స్ తాగకుండా, లేకపోతే ఇంకా మాంసం తినకుండా, రకరకాల బూతులు మాట్లాడకుండా, ఇవన్నీ ఆ 40 దినాలు రిస్ట్రిక్ట్ చేసుకొని ఈ 40 దినాలు కాగానే తిరిగి ఆరంభించావా, దట్స్ అ మోర్ డేంజరస్ ఫర్ యూ. ఒకరు యథార్థంగా ఈ యొక్క 40 దినాల్లో ఇది మార్చగలిగిందా? ప్రైజ్ ద లార్డ్. నథింగ్ లైక్ దట్. అంటే గాడ్ ఆల్వేస్ వాంట్స్ పీపుల్ టు కమ్ క్లోజ్ టు హిమ్, వెదర్ ఇట్ ఈస్ అ లెంట్ డేస్, ఇట్ ఈస్ ఎనీ అదర్ డేస్. దేవునికి లెంట్ గింటి ఏమీ లేదండి, దేవునికి ఏమి లేవు. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఇప్పుడు నేను ప్రభు దగ్గరికి నేను ఉపవాసంతో వస్తానంటే ప్రభు వద్దంటాడా? కదా. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ వీ మస్ట్ బి. ఆఖరి దినాలు ఉన్నాం కాబట్టి ఎందుకు మనం చేస్తున్నాం, దాట్స్ మన యొక్క ఉద్దేశాలు. చాలా కేర్ఫుల్ గా మనం ఉండాలి. ఆ తర్వాత దీన్ని చేయటం వల్ల ఏ విధంగా దేవుడు మహిమపరచబడుచున్నాడు, దిస్ ఇస్ సెకండ్ క్వశ్చన్ వీ షుడ్ ఆస్క్. దీని ద్వారా దేవుడు ఏ విధంగా మహిమపరచబడుచున్నాడు, దట్స్ నంబర్ 1. రెండవది, దీని ద్వారా నేను ఆత్మీయంగా ఏ విధంగా మేలు పొందుతున్నాను. మూడవది, దీని ద్వారా నేను ఉపవాసం ఉండి ఇవన్నీ చేయడం ద్వారా ఇతరులకు, సంఘానికి ఏ క్షేమం ఉంది. వీటన్నిటినీ ఒకవేళ మనం పరీక్ష చేసుకున్నప్పుడు ఈ 3 సరి అయిన ఆన్సర్స్ వచ్చాయా? ప్రైజ్ ద లార్డ్. ఇఫ్ నో, ఐ వుడ్ సే బీ కేర్ఫుల్. బీ కేర్ఫుల్. ఓకే అండి, చాలా మంచి విషయం తెలియజేశారు. ఈ 40 దినాలలో ఈ 40 దినాల గురించి చెప్పారు మీరు. ఈ 40 దినాల్లో శుభకార్యాలు చేయొచ్చా, చేయకూడదా? అసలు ఆ రకమైన అంటే శుభకార్యాలు అంటే పెళ్లిళ్ళు అవన్నీ చేసుకోకపోవడం ఇవన్నీ ఎందుకు వచ్చాయంటారు? చూడండి బెనర్ గారు, ఎందుకంటే ఈ ప్రశ్న ఎవరిని అడుగుతున్నారు మీరంటే, మీరు ఇది ఆచరించిన వాడిని అడుగుతా ఉన్నారు కాబట్టి సరి అయిన జవాబు రాకపోవచ్చు, కానీ బైబిల్ జవాబు ఇస్తాను. శుక్రవారం యేసుక్రీస్తు చనిపోయాడు, దాన్ని ఏమన్నాం మనం? మంచి శుక్రవారం, శుభ శుక్రవారం, మంచి శుక్రవారం. మంచి శుక్రవారంలో మంచి కార్యాలు చేయొచ్చా? శుభకార్యాలు చేయొచ్చు, కానీ మనం చెయ్యం. సో మంచిది అనేది అంటే బికాజ్ దే టేక్ దిస్ ఇస్ లైక్ లామెంటేషన్. ఈ 40 దినాలు ఏ విధంగా పరిగణిస్తారంటే, ఇప్పుడు చెప్పాను కదా, పేగన్ ప్రాక్టీస్ లో సెమిరామస్ కొడుకు చనిపోయాడు. కొడుకు చనిపోయినప్పుడు తింటారా ఏమన్నా? ఇంట్లో శవం పెట్టుకునేవారు తింటారా?
లేకపోతే పెళ్లిళ్ళు చేస్తారా, లేకపోతే ఏదైనా శుభకార్యాలు చేస్తారా? చేయరు. దట్స్ ద రీజన్ దే డోంట్ డూ ఇట్. అంటే దే టేక్ దిస్ లెంటన్ డేస్, వీటిని ఒక శ్రమల కాలము, లేక ఇది తమ్మును తాము పెనన్స్ అంటే ప్రాయశ్చిత్తం చేసుకునే దినాలుగా, పాప పరిహారం కొరకు తాను శారీర రీతిగా బాధపరుచుకుని ఈ లోక సంబంధమైన వాటి నుండి దూరంగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్న దినాలు కాబట్టి శుభకార్యాలు ఏవి చేయరు. బట్ ఐ ఫర్ మీ ఎవ్రీ డే ఇస్ ద సేమ్. ఎవ్రీ అన్లెస్ ఏది ఒకవేళ అనుకుందాం గుడ్ ఫ్రైడే చేస్తావా అంటే, గుడ్ ఫ్రైడే దినం ప్రోగ్రామ్ ఉంటుంది, ఎట్లా చేస్తామో చేయము, అంతే. అది ఒకటే కార్యక్రమం ఉంది కాబట్టి చేయము. దట్స్ ఓన్లీ థింగ్. బట్ నేను చిన్నగా ఉన్నప్పుడు మా తల్లి అందరూ అంటే ఈ శుక్రవారం నాడు ఫాస్టింగ్ ఉంటారు, గుడ్ ఫ్రైడే నాడు ఫాస్టింగ్ ఉంటారా మీరు? గుడ్ ఫ్రైడే దినం నేను ఉండేవాడిని, ఇప్పుడు ఫాస్టింగ్ ఉండను. ఐ విల్ సెలబ్రేట్ ఆత్మీయంగా. నా కొరకు నా ప్రభు చనిపోయి నన్ను విడుదల చేస్తాడు. ఐ విల్ ఫాస్ట్ అదర్ డేస్. ఓకే, ఐ విల్ ఫాస్ట్ అదర్ అంటే దిస్ ఫెలో ఈజ్ వీడు క్రాక్ లాగా అనిపిస్తాడు, వీడు ఏదో. ఎస్, బైబిల్లో సత్యం కొరకు నిలబడిన వాళ్ళందరూ ద పీపుల్ వర్ లైక్ ఆడ్ పీపుల్. శుభ శుక్రవారం, వై షుడ్ ఐ ఫాస్ట్? ఒకవేళ ఇట్ వుడ్ అ బ్యాడ్ ఫ్రైడే, ఐ వుడ్ హావ్ డన్ ఇట్. ఓకే. సో ఇట్ ఆల్ డిపెండ్. అంటే మీరు చేయొద్దు, దీని ద్వారా ఐఎమ్ నాట్ మిస్లీడింగ్ యూ, బట్ ఐఎమ్ గైడింగ్ యూ ప్రాపర్లీ. ఈ 3 విషయాలు జాగ్రత్తగా గమనించు. దేవుడు మహిమపరచబడాలి, నీ ఆత్మీయ జీవితానికి మేలు జరగాలి, సంఘానికి క్షేమం కాలి. ఈ 3 జరిగినప్పుడు తప్పకుండా చెయ్యి, దాన్ని మానొద్దు. గాడ్ విల్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వీక్షకులు కూడా ఫోన్ ద్వారా మీరు ప్రశ్నలు అడగడానికి అవకాశం కల్పిస్తున్నాం. దయచేసి మీరు ప్రశ్నలు పేపర్లో ముందుగా రాసుకోండి. ఆ తర్వాత మీకు ఫోన్ రింగ్ అవ్వగానే మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకొని, సౌండ్ మ్యూట్ చేసుకొని దయచేసి ప్రశ్న అడగాల్సిందిగా కోరుతా ఉన్నాను. చాలా విషయాలు మీరు చెప్పారు లెంట్ గురించి. లెంట్ ఎప్పుడైనా అంటే తెలిసి తెలియక, లెంట్ గురించి తెలియక కొంతమంది అంటూ ఉన్న విషయం, ముస్లిమ్స్ 40 days చేస్తూ ఉన్నారు, అలాగే మీరు కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసేది మీరు చేసేది ఎందుకు టైమింగ్ వేరుగా ఉంటుంది? అసలు వాళ్ళు మీరు బైబిలే కదా ఆచరించేది అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. సో దాన్ని ముస్లిమ్స్ బైబిల్ ఆచరించారు. అంటే కొంత యెహోవా దేవుడు అని తెలుగులో రాసినప్పుడు వాళ్ళు వాళ్ళ ఖురాన్ చూస్తే యెహోవా దేవుడు అని రాసి ఉంది. అవును, అలా అల్లాని వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసినప్పుడు అలా ఉంది. ఒకవేళ చెప్పాలి అంటే ఈ 40 దినాలు ఈ ప్రాక్టీసెస్ మన బెన్హర్ గారు రియల్ చెప్పాలంటే ఈ వాక్యాన్ని చాలా మంది అనేక విధాలుగా కాపీ చేస్తారు. అంటే వాళ్ళు దాన్ని మాడిఫై చేసి దాన్ని కొంచెం వేరే రంగు వేసి వాడుకునే. కానీ మోస్ట్ ఆఫ్ ద రిలీజన్స్ ఇన్ ద వరల్డ్ దే టేక్ దిస్ ఇండైరెక్ట్లీ. 40 days వాళ్ళకి ఎక్కడుంది బేస్ లేదు, వాళ్ళకి 40 days కు there is no base. Why they should have 40 days? They can have 30 days. Because they go with the lunar. ముస్లిమ్స్ అంతా ఈ యొక్క అదేమంటారు చంద్రుని దే ఫాలో ద ఈవెన్ జూ దే ఫాలో. బట్ బైబిల్లో ఈ 40 అనేది ఒక సిగ్నిఫికెంట్ గా ఉంది. సో దాట్స్ ద రీజన్. సో వాళ్లకు మనకు ఎటువంటి పొందు లేదు, ఎటువంటి కంపారిజన్ చేయటానికి కూడా ఐ డోంట్ లైక్ ఇట్. అండ్ అది వేరు ఇది వేరు. సో దట్ ఈస్ ఫర్ దేర్ ప్రాఫిట్ మొహమ్మద్. వాళ్ళ యొక్క దే ఫాలో దాట్ అండ్ వీ ఫాలో ద లివింగ్ గాడ్. వీ ఫాలో ద లివింగ్ గాడ్. థ్యాంక్ యూ. సో ఈ 40 days అనేది వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ క్రిస్టియన్. ఈ యొక్క చరిత్రలో 40 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకొరకని 40 days పెట్టుకున్నారు. ఈ యేసుక్రీస్తు మాత్రం సిలువ ముందు 40 days లేడు బాబు. ఇది మళ్ళీ తిరిగి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఫాస్టింగ్ చేశాడు 40 days పరిచర్య ప్రారంభంలో. సో డెఫినెట్లీ ఫాస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ పవర్ఫుల్.
కానీ దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మేబీ ఇన్ ద ఈ డిస్కషన్ లో దాని ఫాస్టింగ్ గురించి కూడా నేను తప్పకుండా కొన్ని చెప్పాలి, దాని గురించి ఏ విధంగా ఫాస్టింగ్ చేయాలి. ఓకే, ఫస్ట్ కాల్ తీసుకుందామండి. హరికృష్ణ గారు మెహిదీపట్నం నుంచి లైన్ లో ఉన్నారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్ అండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. 40 days లెంట్ గురించి మాట్లాడుతున్నారు కదా. అవునండి. మై డౌట్ ఈస్ 40 days లో సండేస్ ఎందుకు తీసేస్తారండి? వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. సండే ఎందుకు తీసేస్తారనేది చాలా శ్రేష్టమైన ప్రశ్న. దానికి జవాబు జాగ్రత్తగా వినండి. సండే ఈజ్ ద డే ఆఫ్ రిజరక్షన్. యేసుక్రీస్తు మరణములో నుంచి ఆయన సజీవుడిగా పునరుత్థానుడైన దినం కాబట్టి ఇట్ ఈస్ అ డే ఆఫ్ సెలబ్రేషన్స్. ఇట్ ఈస్ అ డే ఆఫ్ సెలబ్రేషన్. అది పండుగ దినంగా చేసుకోవాల్సింది. కాబట్టి ఈ యొక్క సండే 6 Sundays వారు మినహాయించేస్తారు. బికాస్ ఇట్ ఈస్ సెలబ్రేటింగ్ ఈవెంట్. కాబట్టి ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఈవెంట్, అంతే, నో అదర్ రీజన్. సండే ఈజ్ ద ఈవెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రిజరక్షన్, కనుక దాన్ని మినహాయిస్తారు. దానికి రిలేటెడ్ క్వశ్చన్ తీసుకుందామండి. యేసు పునరుద్ధరణ తర్వాత కూడా ఆ మరణాన్ని, లేకపోతే ఆ పునరుద్ధరణ తిరిగి లేచి అంతా అయిపోయినా కూడా ఇంకా సమాధుల వైపు వెళ్ళి ఏడవడం అవన్నీ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు సబబు? ఆ విషయం తెలుసుకునే ముందు ఇంకో కాల్ తీసుకున్నామండి. వెరీ గుడ్ సార్, చెప్పండి, మీ ప్రశ్న అడగండి. అదే బైబిల్లో మత్తయి సువార్త 15వ అధ్యాయం 8-9 వచనాల్లో చెప్పాడు, మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశములని మీరు వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారని చెప్తున్నారు. అవునండి. మరి 40 days అనేవి అర్థమైన ఆరాధన కింద వస్తుందా అని అడుగుతున్నారు. చాలా చక్కని ప్రశ్న మీరు అడిగారు. నేను ఇదివరకే నేను చెప్పాను, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్పాను. నేను బ్యాక్గ్రౌండ్ ఇస్ అ పేగన్ బ్యాక్గ్రౌండ్. దీనికి బైబిల్లో ఎలాంటి ఆధారాలు లేవు. ఆ యొక్క 40 దినాలు లెంటన్ డేస్ ప్రాక్టీస్ చేసేది ఆది సంఘం కూడా. అంటే ఆది సంఘం అంటే నాట్ ద ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్, వీళ్ళు మాత్రమే ఆది సంఘం అని చెప్పాలి. ఆ తర్వాత కాదు, అంటే అపోస్తలులు వారి తరము ఉన్న ఆ యొక్క సంఘము, దాన్ని ఆది సంఘము అన్నాం. ఆది సంఘము ఎందుకు దాని యొక్క ప్రాక్టీసెస్ మనం జాగ్రత్తగా గమనించాలి అంటే, యేసుక్రీస్తు వారితో వారు కలిసి జీవించిన ఆ యొక్క అనుభవం వారికి ఉంది. యేసుక్రీస్తు బోధించిన బోధలు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వారికి ఉంది. కాబట్టి ఆది సంఘం ఏదేది చేసిందో అది ఒకవేళ చెప్పాలంటే అది ఆథెంటిక్. ఇక ఆ తర్వాత వచ్చినవన్నీ మరి అవి ఇందాక నేను 3 విషయాలు చెప్పాను. నేను ఏది చేసినా ఈ 3 విషయాలు మాత్రం తప్పకుండా ఉండాలి. దేవుడు మహిమపరచబడాలి. ఒకవేళ అనుకుందాం ఇది పేగన్ ప్రాక్టీసే, నిజంగా చెప్పాలంటే దిస్ ఇస్ అ పేగన్ ప్రాక్టీస్. దాన్ని ఒకవేళ ఎవరు దాన్ని అవునన్నా కాదన్నా ఇది అన్య ఆచారమే. బైబిల్లో లేనివన్నీ, బైబిల్లో ఏది లేదో వాటన్నిటినీ అన్య ఆచారంగా మనం తీసుకుందాం. ఒకవేళ ఈ అన్య ఆచారము మరి దీని ద్వారా దేవుడు ఏ విధంగా మహిమపరచబడతాడు అని ఒక ప్రశ్న రాక తప్పదు. ఇందాక నేను చెప్పాను 40 దినాలు. కొంతమంది ఏవి తెలియని వారు ఉంటారు, అప్పుడే ప్రభులోనికి వచ్చిన అన్య మతంలో నుంచి వచ్చిన వారు ఉంటారు. ఈ 40 దినాలు దే విల్ టేక్ వెరీ సీరియస్, దే విల్ కమ్ వెరీ క్లోజ్ టు గాడ్. వారి జీవితాలు అంటే ఇది ఆచారంగా చేయకుండా వాళ్ళు చాలా సీరియస్ గా చేస్తారు. దాంట్లో తప్పు పట్టడానికి అవసరం లేదు. ఆ తర్వాత వాళ్ళ ఆత్మీయ జీవితం అనేది పరివర్తన జరుగుతుంది. యూ కెన్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దర్ లైఫ్స్. అటువంటి సందర్భంలో తప్పకుండా మనం దేవుని మహింపరచాలి. కానీ ఈ అన్య ఆచారాల ద్వారా దేవుడు అవమానపరచబడుతున్నాడు తెలిసి కూడా చేయడంలో, ఆచారంగా చేయడంలో, ఈ యొక్క దేవాది దేవుడు చెప్పినట్లు దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలను బొత్తిగా మనం నిరర్థకము చేస్తున్నామన్న మాట 100%, బికాస్ దిస్ ఇస్ ద బిబ్లికల్. కానీ మనం ఏ విధంగా ఇప్పుడు మనం కొన్ని విషయాలు, నన్ను ఇక్కడ మీరు క్షమించాలి, కాంప్రమైజ్ అని మీరు అనుకోవద్దండి. అంటే కొన్నిసార్లు మీరు కాంప్రమైజ్ అవుతున్నారని కొంతమంది అంటారు. నో నో నో, ఐ విల్ నెవర్ కాంప్రమైజ్ విత్ ఎనీ సచ్ థింగ్స్. కానీ నేనేమంటున్నానంటే ఈ యొక్క ఆచారం 40 దినాలు ఉపవాసం ఉండే ఆచారం ఉంది. ఇది అన్యుల ఆచారమే అనుకుందాం. నువ్వు సంఘాలో ఆపమంటే ఆపుతారా? కానీ నేనేమంటానంటే టేక్ దిస్ యాజ్ అన్ అకేషన్. టేక్ దిస్ యాజ్ అన్ అకేషన్.
చక్కగా దీని గురించి బోధిస్తాం మనం. ఇప్పుడు 40 దీంట్లో ప్రాముఖ్యమైన విషయాలు, దాంట్లో 3 మేజర్ పిల్లర్స్ ఆఫ్ లెంటన్ డేస్, లెంటన్ సెలబ్రేషన్ చెప్పారు ఇందులో. నంబర్ 1 ఇస్ అ ప్రేయర్. ఈజ్ ప్రేయర్ రాంగ్? తప్పేం లేదు, సరి అనేది నేర్పిస్తాం. ఫాస్టింగ్, ఈజ్ ఇట్ రాంగ్? సరి అయిన రీతిగా నేర్పిస్తాం. ఆర్మ్స్ గివింగ్, ధర్మాలు చేయడం, ఈజ్ ఇట్ రాంగ్? సో దీని వెనుక ఉన్న వాటిని మనం లాగి చక్కగా దేవునికి మహిమ కలిగేటట్లు చేయడంలో ఐ డెఫినెట్లీ యాక్సెప్ట్ ఇట్. ఓకే. సో ఇది కాంప్రమైజ్ అని చాలా మంది నన్ను విమర్శించారు. ఎందుకంటే మీరు చేయొద్దంటారు, చేయమంటారు. నేను చేయొద్దు చేయమని అక్కడ సమస్య కాదు. అక్కడ నేనేమంటున్నా అంటే, దీన్ని నువ్వు చేయమన్నా చేయొద్దన్నా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వారిని ఏ విధంగా ప్రభు యొద్దకు నడిపించాలి, అది నా గురి. దాట్ ఈస్ మై గోల్. సో ఆ గురి కొరకు అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడంటే, నేను ఏ విధంగానైనా కొందరిని సంపాదించాలి, యూదులకు యూదునైనా అంటాడు, జెంటైల్స్ కు జెంటైల్స్ అయిపోయాడు, ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారికి అయిపోయాడు. సో క్రిస్టియన్ లిబర్టీ, ఐ టేక్ దిస్ క్రిస్టియన్ లిబర్టీ. ఒకవేళ నేను చేసే దాని ద్వారా బలహీనులైన విశ్వాసులు ఎవరైనా అఫెండ్ అవుతున్నారా, ఐ మస్ట్ బి వెరీ కేర్ఫుల్, వెరీ వెరీ కేర్ఫుల్, వెరీ వెరీ కేర్ఫుల్. నా స్వాతంత్ర్యాన్ని నేను దుర్వినియోగం చేయొద్దు. అన్ని చేయుటకు నాకు స్వాతంత్ర్యం కలదు, కానీ అన్ని చేయదగినవి కావు. సో టేక్ ద క్రిస్టియన్ లిబర్టీ అండ్ దెన్ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు నేను చేయలేదండి, నేను చేయలేదు, చేయనీయను. దాంట్లో ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం లేదు, ఏం జరగలేదు. నేను చేయను, కానీ చేసేవారిని సరి అయిన రీతిగా నడిపిస్తున్నాను. బాబు ఇదిగో ఇది చేయకూడదు, కానీ నువ్వు చేస్తున్నావు, కానీ నువ్వు చేసేది ఈ విధంగా చేయి బాబు అని చెప్తున్నాను. తప్పేం లేదు. ఐఎమ్ నాట్ లీడింగ్ దెమ్ టు ద క్రైస్ట్. ఎస్. సో ఆ విధంగా కనుక ప్రియమైన సహోదరుడా, మీరు అడిగిన ప్రశ్న చాలా, ఎందుకంటే ఇది అన్య ఆచారాలు, దీని ద్వారా దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు బొత్తిగా వమ్ము చేయబడుతున్నాయి. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ నాట్ ఎ బిబ్లికల్ కమాండ్ దట్ వీ షుడ్ డూ ఇట్. ఓకే అండి, ఇంకో కాల్ తీసుకుందామండి. భాను గారు హనుమాన్ జంక్షన్ నుంచి లైన్ లో ఉన్నారు. ఓకే భాను గారు. ప్రైజ్ అలాడండి భాను గారు. అమ్మా మీ ప్రశ్న అడగండి తల్లి. హలో, వందనాలండి. వందనాలమ్మా, చెప్పండి అమ్మా, చెప్పండి. మీ ప్రశ్న అడగండి. మేము ముస్లిమ్స్ అండి. అమ్మా మేము ముస్లిమ్స్ అండి. ఓకే. మేము దేవుణ్ణి నమ్మడంలో తప్పేమైనా ఉందా అండి? నేను 5 years నుంచి దేవుణ్ణి నమ్ముతున్నానండి. అదండి అడుగుదామని కాల్ చేశానండి. అమ్మా, దేవుని నమ్మడంలో తప్పనేది లేదమ్మా. సరి అయిన సత్యవంతుడైన జీవము గల దేవుని నమ్మడంలో అది నీకు క్షేమము. ఏ దేవుని నమ్ముతున్నాను అని అంటే, దేవుడు అనే మాట ఇట్ ఈస్ ఎ కామన్. ఏ దేవుడు ఒకవేళ నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, మరణాన్ని గెలిచి లేచిన దేవుడు యేసుక్రీస్తు దేవుడు. ఎందుకంటే ఇక మిగతా దేవుళ్ళు కారా ఆ ప్రశ్నకు అది దట్ ఈస్ అనదర్ సబ్జెక్ట్. దాని గురించి ఇప్పుడు నేను దాని గురించి టచ్ చేయను. కానీ యేసుక్రీస్తు నేనే మార్గము సత్యము జీవం అన్నారు. మీరు ముస్లిం బ్యాక్గ్రౌండ్ అన్నారు కాబట్టి మీకు ఒక చిన్న విషయం నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా. ఎందుకంటే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆస్క్డ్ మీ. వాళ్ళకు ఒకే ఒక ప్రశ్న, ముస్లిమ్స్ అందరికి ఒకే ఒక ప్రశ్న. ఏమంటారంటే, మీ బైబిల్లో యేసుక్రీస్తు నేను దేవుడు అని చెప్పాడా అనే ప్రశ్న ఒక్కటే వారిని వేధిస్తుంది. ఆ ప్రశ్న చక్కగా నేనేమంటున్నా అంటే, నీ ఖురాన్లో నా దేవుని గురించి ఏం రాయబడిందంటే, మీరు ఆ దేవాది దేవునికి 99 నేమ్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏమంటారు, అల్ నూర్ అన్నాడు. అల్ నూర్ అంటే గాడ్ ఈజ్ లైట్. అండ్ మై బైబిల్ సెడ్, జీసస్ సెడ్, ఐ యామ్ ద లైట్. సో యేసుక్రీస్తు ఎన్నో పర్యాయములు మీ యొక్క అవగాహన ప్రకారం నేను దేవుడు అని చెప్పిన విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అమ్మా, ఈ దేవుని నువ్వు అంగీకరించడంలో తప్పేమి చేయటం లేదు. ఇంకా ఆ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని నా ప్రార్థన. దాట్స్ వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి కాల్ వచ్చిందండి. ఎస్. ఇంకొక ప్రశ్న మనం ఇందాక అడిగామండి. ఆ ప్రశ్న,
యేసు పునరుద్ధరణ తర్వాత కూడా మన వాళ్ళందరూ కూడా వెళ్లి విలపిస్తా ఉన్నారు. మరి ఇలాంటివి అంటే ఇంకో కాల్ వచ్చిందండి, టుడే ఐ నో పీపుల్ లవ్ టు లిసన్. మనోజ్ఞ గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. అమ్మా ప్రైజ్ అలాడమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మీ ప్రశ్న అడగండి తల్లి. నా ప్రశ్న అంటే ఇప్పుడు మీరు ప్యాగన్ గురించి చెప్పారు కదండి, కాన్స్టంటైన్ గురించి చాలా చేంజ్ చేశారని చెప్పి. మరి అదే మేము నెట్ లో చూస్తే అతనే మరి సాటర్డే నుంచి సండేకి వర్షిప్ చేంజ్ చేశారని ఉంది. ముందు దేవుడున్నంత వరకు విశ్రాంతి దినాన్ని పాటించడం వర్షిపింగ్ కోసం సాటర్డేని. తర్వాత పాలు నలిసి మాక్సిమం శిష్యులు కూడా అందరూ సాటర్డేస్ ని ఫాలో చేస్తారు వర్షిపింగ్ కోసం. మరి తర్వాత బైబుల్ ఎక్కడ లేదు కదా, మరి తర్వాత ఎందుకు సండేకి వర్షిపింగ్ గా చేంజ్ అయింది? బైబుల్ లేనప్పుడు మరి మనం ఇప్పుడు ఎందుకు సండేనే వర్షిప్ చేస్తున్నాము? ఇప్పుడు మీరే అంటున్నారు, ఏమన్నారంటే శిష్యులు సండేకు చేంజ్ చేశారు, సాటర్డే నుంచి సండేకి వచ్చిందని మీరు అన్నారు కదా. ఇక అది అట్లా కంటిన్యూ అవుతా ఉంది. ఇంకోటి ఏంటంటే అమ్మా, ఆ ధర్మశాస్త్రం అనేది, ఈ యొక్క సబ్బాతు దినము అనేది ధర్మశాస్త్రముతో మాత్రమే వచ్చింది కాదది. దేవాది దేవుడు అది ఆదిలో తాను 7 దినాలు తాను 6 దినాలు తాను ఆ యొక్క సృష్టి అంతటిని చేసి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నట్లు బైబిల్లో. ఇది ధర్మశాస్త్రానికి సంబంధించింది మాత్రమే కాదు, ఇది ఆది కాండంలో నుంచి వస్తా ఉంది. ఆ తర్వాత మోషేకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో ఈ సబ్బాతు దినాన్ని గురించి, విశ్రాంతి దినాన్ని గురించి చాలా చక్కగా వ్రాయబడింది. కానీ ఈ విశ్రాంతి దినాన్ని వారు ఏ విధంగా దేవుడు ఏ ఉద్దేశంతో వాళ్ళకి ఇచ్చాడో ఆ ఉద్దేశాన్ని వారు సరైన రీతిగా చేయనందుకు యేసుక్రీస్తు వారు ఆ దినాల్లోనే శాస్త్రులకు, పరిసయ్యులకు, మత నాయకులకు ఏం నేర్పించాడు బాబు అంటే, సాబత్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ when it compared to the Son of God. మనుష్య కుమారుడు సబ్బాతుకు ప్రభువు అని తాను చేశాడు. ఆ సబ్బాతు దినాన్నే ఏది చేయకూడదో అది చేసి చూపించాడు. కారణం ఏమంటే సబ్బాతు దినాన్ని కొట్టేయటానికి కాదు, వారికి ఆ ప్రిన్సిపల్స్ నేర్పించడానికి. ఆ తర్వాత యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు కాబట్టి వారంలో మొట్టమొదటి దినాన, అది మొట్టమొదటి దినం సండే. సో ద వర్షిప్ has shifted టు సండే. ఆది క్రైస్తవులు, అదే నేను చెప్పాను, మనకు ఏది గుర్తు, ఏది మనం ఫాలో చేయాలంటే ఆ శిష్యులు ఏదైతే వాళ్ళు చేశారో వాటిని మనం చేయటానికి బైబిల్ ఆదేశిస్తుంది. సో సాటర్డే టు సండే ఆ యొక్క వర్షిప్ అనేది షిఫ్ట్ అయింది. అది పునరుత్థాన దినంగా, యేసుక్రీస్తు పునరుత్థానుడైన దినాన్ని మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఆది సంఘము ఆ వారంలో మొట్టమొదటి దినం వారు ఆరాధించడానికి కూడారని బైబిల్లో ఉందమ్మా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకో కాల్ తీసుకుందామండి. కిషోర్ గారు రాజమండ్రి నుంచి లైన్ లో ఉన్నారు. ప్రైజ్ దలాడండి కిషోర్ గారు. ప్రైజ్ దలాడండి. మీ ప్రశ్న అడగండి సార్. యా, మీ ప్రశ్న అడగండి. ప్రశ్న అడుగుతాను సార్. సో మీ టీవీలో వినొద్దు, దయచేసి టీవీలో వినొద్దు. 40 days ఉపవాసం ఉన్నప్పుడు మనుషులు అసలు వాళ్ళ కొరకు ఉపవాసం ఉంటున్నారా, లేకపోతే దేవుని కొరకు ఉపవాసం ఉంటున్నారా? ఇది యాక్చువల్ గా వాళ్ళ కోసం ప్రశ్న యాక్చువల్ గా, కానీ సార్ విజయభూషణం గారి ద్వారా విందామని ఆశపడుతున్నాం. అసలు 40 రోజులు వాళ్ళ కొరకు ఉపవాసం ఉంటున్నారా, దేవుని కొరకు ఉపవాసం ఉంటున్నారా? ఇక ఆ ప్రశ్న మరి ఉపవాసం ఉండే ఇండివిజువల్స్ తో మనం అడగాల్సిందే. కానీ నేను చెప్తున్నాను, నేను దేని కొరకంటే, ఒకవేళ నిజంగా దీని గురించి అయితే ముందు నేను చెప్పాను, దీని బ్యాక్గ్రౌండ్ చెప్పాను బాబు, ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క ఆరిజిన్ ఏదనేది మీకు క్లియర్ గా నేను చెప్పాను. అది బైబిల్లో మాత్రం దీని యొక్క విశేషాలు ఏవి బైబిల్లో లేవు కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా, అంటే ఇది చేయాలా చేయకూడదా అని దాని మీద మనం డిబేట్ చేయడానికి అవసరం లేదు. కానీ ఇప్పుడు మీరు అన్న ప్రశ్న చాలా మంచిది. వాళ్ళ కొరకు చేస్తున్నారా లేకపోతే దేవుని కొరకు చేస్తా ఉన్నారా? ఇది చాలా శ్రేష్టమైన విషయం. అసలు యేసుక్రీస్తు వారు సిలువను మోసుకొని వెళ్తున్నప్పుడు స్త్రీలందరూ ఆ యేసుక్రీస్తును చూస్తూ ఏడుస్తున్నప్పుడు ఆయన ఏమనంటే, అమ్మా నా కొరకు ఏడవద్దండి, నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవమన్నాడు. మనం ఈ ఉపవాసం నిజంగా చేయాలంటే, మన జీవితాలు నిజంగా సరైన ఉపవాసం అయితే, దేవుని మహిమపరిచే ఉపవాసం అయితే, మనం ఏం చేయాలి అంటే మన జీవితాలను పరీక్ష చేసుకొని, మన జీవితాలను ఆ యొక్క ప్రభు సన్నిధిలోనికి, ఆ సహవాసములోనికి, ఇంకా ఆప్యాయతలోనికి రావటానికి
ఒకవేళ ఉపవాసము సహాయం చేస్తుందా? అండ్ ద ఫస్ట్ వన్స్ ప్రైజ్ ద లార్డ్. ఓకే. ఒకవేళ ఆ విధంగా కాకుండా ఇక ఇదొక ఆచారం. ఈ ఆచారాల వల్ల దేవుని మనం దుఃఖపరుస్తున్నాము. దేవుని దుఃఖపరిచినప్పుడు మన దీవెనలు పోగొట్టుకుంటాం. బాబు, దేవుడు నిన్ను శపిస్తాడు, దేవుడు నిన్ను దూషిస్తాడు, దేవుడు నిన్ను, ఐ డోంట్ వాంట్ టు సే, బట్ వెన్ యూ గ్రీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యూ విల్ లూజ్ ద బ్లెస్సింగ్స్. ఓకే అండి. ఇంకో కాల్ తీసుకుందామండి. జాన్సన్ గారు రాజమండ్రి నుంచి లైన్ లో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్ అండి జాన్సన్ గారు. ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్ సార్, మీ ప్రశ్న అడగండి. నమస్కారం అండి. మీ ప్రోగ్రామ్ చూసాను, ఐ రియల్లీ అప్రిషియేట్. చాలా చక్కగా ఉంది. నాకు ఒక విషయం చెప్పారండి, అది సబ్బాత్ అనేటువంటిది ఆ సృష్టిలో నుంచి దేవుడు ఉన్నారని, మోషే వచ్చారని, యేసయ్య కాలంలో వారు సరిగ్గా పాటించలేకపోయారు కాబట్టి పునరుత్థాన దినం అని చెప్పేసి అన్నారు. అయితే బాగుంది. ఆ విషయం ఎక్కడైనా మన బైబిల్లో రిఫరెన్స్ ఉందా అండి, పునరుత్థానాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని తెలుసుకోవాలని ఆశకారు. పునరుత్థానాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని బైబిల్లో ఎక్కడ లేదు, కానీ ఆది సంఘము ఆ యొక్క పునరుత్థాన దినం అంటే మొట్టమొదటి దినాన ఆ దేవాది దేవుని ఆరాధించటానికి సమాజముగా కూడినట్లు మనం అపోస్తుల కార్యంలో మనం చూస్తాము, కొరింథీ పత్రికలో మనం చూస్తాము. అది మొదటి దినమున వారు సమాజముగా కూడి దేని కొరకంటే దేవుని స్తుతించి ఆరాధించడానికి. పరిశుద్ధంగా ఆ దినాన్ని పరిశుద్ధంగా కాదు బాబు, అక్కడ దేవాది దేవుని ఘనపరచడానికి మనం చేయాలి. వారేం చేశారంటే ఆ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి వాళ్ళు ఏం చేశారంటే దేవుని మర్చిపోయారు. ఇక్కడ దేవుడు ఏమి ఫోకస్ చేస్తున్నాడంటే దినము కాదు ప్రాముఖ్యమైంది, దేవుడు ప్రాముఖ్యమైంది. అందుకే తానేమనంటే సబ్బాతుకు మనుష్య కుమారుడు ప్రభువు. ఈ ప్రభువును మర్చిపోయి సబ్బాతు చేస్తున్నారు. కాబట్టి మనం ఒకవేళ ఆదివారం కూడా మనం దేవుని మర్చిపోయి ఏదో ఆ దినాన్ని మనము చేస్తే అగైన్ ద సేమ్ ప్రిన్సిపల్. కాబట్టి ఆ ప్రభువును ఆరాధించడానికి అపోస్తుల కార్యంలో, కొరింథీ సంఘంలో, ఆ తర్వాత ఒకవేళ ఈవెన్ ప్రకటనలో ఆ పునరుత్థాన దినం మొట్టమొదటి దినాన దేవుని ప్రత్యక్షత మనం చూస్తాం. సో సంఘము సమాజంగా కూడిన ఆ మొదటి దినం కాబట్టి ఆదివారం వర్షిప్ డే అని చేస్తారు. థ్యాంక్ యూ అండి. ఇంకొక కాల్ తీసుకుందామండి. కిషోర్ గారు కాకినాడ నుంచి లైన్ లో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్ అండి కిషోర్ గారు. లెంట్ డేస్ లో 40 దినాలు అది అన్యాచారం అన్నారు కదా. ఈ లెంట్ డేస్ లో ప్రభు యొక్క పరిచర్యని అంటే ఆయన చేసిన కార్యాల గురించి మనం ఒకసారి స్మరణ తీసుకుంటుంటే మన యొక్క ఆత్మ దేవునితో మాట్లాడుతున్నట్టుగా ఉంటది కదండి. తప్పేం లేదని చెప్పారు కదా. అన్యాచారం అని అంటున్నారని నేను అడుగుతున్నాను. చాలా అంటే మీరు ఒకవేళ ఇది మొదటి నుంచి మీరు ఈ ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ మొదటి నుంచి కనుక ఫాలో అవుతే అన్య ఆచారం. ఎందుకు నేను ఒక మాట చెప్పాను, నేనేమనంటే బైబిల్లో లేనిది ఏదైనా సరే, ఏ ఆచారమైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, అవి అన్య ఆచారాలు. బైబిల్లో లేని ఆచారాలన్నీ అన్య ఆచారాలే. ఇక ఇది మీరన్నారు దేవునితో సన్నిహితంగా వస్తున్నారు కదా. నేను చెప్పింది నేను కూడా చెప్పింది మీకు అదే. ఏదైనా పర్వాలేదు, ఈ ఆచారం ఏదైనా పర్వాలేదు, దినం ఏదైనా పర్వాలేదు, పరిస్థితులు ఏదైనా పర్వాలే, దాని ద్వారా నువ్వు దేవుని మహిమపరుస్తున్నావా? ప్రైజ్ ద లార్డ్. దాని ద్వారా నీ ఆత్మీయ జీవితము పరివర్తన చెందుతుందా? ప్రైజ్ ద లార్డ్. దాని ద్వారా సంఘము క్షేమాభివృద్ధి నొందుతుందా? ప్రైజ్ ద లార్డ్. అదే నేను ముందు నుంచి చెప్తున్న విషయమే అది బాబు. ఇది మన క్రైస్తవ స్వాతంత్ర్యం మీద ఆధారపడిందే కానీ వాక్యం యొక్క ఆజ్ఞల మీద ఆధారపడింది కాదు అని మాత్రమే చెప్పాను నేను. ఓకే అండి. ఇంకో కాల్ తీసుకుందామండి. వైజాగ్ నుంచి రీటా గారు. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. హలో అంకుల్. ప్రైజ్ ద లార్డ్ అంకుల్. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ప్రైజ్ ద లార్డ్. నా పేరు మేరీ ప్రిసిల్లా అంకుల్. ఓకే అమ్మా. హలో చెప్పండి మీ ప్రశ్న అడగండి. అంకుల్, మా స్కూల్లోని మా ఫ్రెండ్స్ కొంతమంది ఫాస్టింగ్ ఉన్నారు అంకుల్. ఓకే. అయితేనేమో వాళ్ళు ఫాస్టింగ్ ఉండి సినిమా పాటలు పాడి అవన్నీ చేస్తున్నారు. అయితే నేను వాళ్ళకి ఏమని చెప్పాలి అంకుల్? అదే బిడ్డ, ఇంతవరకు నేను చెప్పిందంతా అదే. నేను మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే ఈ ఫాస్టింగ్ అనేది ఏ విధంగా మనం చేస్తున్నామని చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది.
ఇప్పుడు చూడండి, మీరు అన్నారు వాళ్ళు ఫాస్టింగ్ చేస్తూ సినిమా పాటలు పాడుతున్నారు, ఫాస్టింగ్ చేస్తూ చేయకూడని చేస్తా ఉన్నారు. సో దాంట్లో ఇక ఏమి లాభం లేదు. అందులో వాళ్ళకి ఏం చెప్పాలి అంటే, ఈ ఫాస్టింగ్ దేని కొరకు చేస్తున్నాము, దీంట్లో ఇంతకుముందే నేను చెప్పాను, దీనికి ఈ లెంటన్ సెలబ్రేషన్స్ కు ఒక 3 శ్రేష్టమైన స్తంభాలుగా వారు ఏర్పాటు చేశారు. ఆ 3 స్తంభాల్లో మొట్టమొదటి ప్రార్థన. ప్రార్థన అంటే దేవుని మీద ఆధారపడము, దేవునికి సమీపంగా రావడము, దేవునితో ముచ్చటించడము, మాట్లాడడము. ఎప్పుడైతే దేవునికి మనం సమీపంగా వెళ్తామో ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములన్నీ కనిపిస్తాయి. మన జీవితాలు చక్కగా మనం ప్రభు యొక్క క్షమాపణ పొంది మన జీవితాలు సరిచేయబడటానికి చక్కని అకేషన్ గా ఇది తీసుకోవాలి బాబు అని వారికి చెప్పాలి. ఆ తర్వాత ఫాస్టింగ్ చేస్తారు. ఈ ఫాస్టింగ్ ఏ విధంగా చేయాలో బైబిల్లో చాలా చక్కగా ఉంది. వాటన్నిటిని గురించి చాలా చక్కగా చెప్పమ్మా, అప్పుడు తప్పకుండా దేవుడు మహిమ పొందుతాడు. ఈ దినాల్లో వచ్చిన సమస్య అది. ఎందుకంటే ఒక ఆచారంగా చేస్తున్నారు కానీ అది ఎందుకు చేస్తున్నారు అనేది వారికి అర్థం కాదు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చాలా అంటే నాకు ఉదాహరణ తీసుకుంటాను డెఫినెట్ గా. ఒక కాల్ తీసుకుందాం. అండమాన్ నుంచి పాల్ గారు లైన్ లో ఉన్నారు. ప్రైజ్ లాడండి పాల్ గారు. ప్రైజ్ అండి, నేను అండమాన్ నుంచి మాట్లాడతాను. ప్రైజ్ లాడండి, మీ ప్రశ్న అడగండి సార్. ప్రైజ్ అండి, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు 40 days ఫాస్టింగ్ ఉన్నారు. అవునండి. అయితే 40 days ఫాస్టింగ్ అనేది దేవుని సేవకులు మాత్రమే పరిమితమా, లేకపోతే విశ్వాసులు కూడా 40 days చేయాలా? ఒకవేళ విశ్వాసులు 40 days చేయాలనుకుంటే దేవుని ఆత్మ నడిపింపులో ఈ యొక్క పరిస్థితి తీసుకోవాలా జాగ్రత్త, లేకపోతే వాళ్ళకి అది చెయ్యాలి కదా అని చెప్పి అలా చెయ్యాలా అనేదే నా ప్రశ్న. చాలా సంతోషమయ్య గారు. ఫస్ట్ గివ్ మై గ్రీటింగ్స్ టు ఆల్ బిలీవర్స్ ఇన్ అండమాన్. అందరికీ నా శుభాలు అందించండి. 40 దినాలు ఫాస్టింగ్ బైబిల్లో వ్రాయబడినవి అన్ని, కొన్ని మినహాయించి కొన్ని ఎక్కడైతే అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ కొన్ని దేవుని సేవకుల కొరకైన కొన్ని విషయాలు వ్రాశాడు, అవి మినహాయించి ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఎవ్రీ బిలీవర్. ఉపవాసము కేవలము సేవకుల కొరకు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసికి అవసరం. ప్రార్థన సేవకుల కొరకు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసికి అవసరం. ఏదైతే బైబిల్లో వ్రాయబడిన ఇవన్నీ ప్రతి విశ్వాసికి అవసరం. కానీ అది ఏ విధంగా మనం చేస్తున్నాము, నేను ఇది రిపీటెడ్ గా చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది మిస్ కావచ్చు, కాబట్టి రిపీటెడ్ గా వీటిని నేను చెప్తున్నాను. 3 విషయాలు నేను ఆరంభం నుంచి చెప్తున్నాను. మనం ఏది చేసినా దేవుని మహిమ కొరకు మనం చేయాలి. నువ్వు ఫాస్టింగ్ ఉంటావా, 40 దినాలు ఉపవాసం ఉంటావా, 21 దినం ఉపవాసం ఉంటావా, ప్రతి ఫ్రైడే మాత్రమే ఉపవాసం ఉంటావా, దాట్ ఈస్ ఇమ్మెటీరియల్. కానీ దీని ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా, దాట్స్ మోర్ ఇంపార్టెంట్. ఒకవేళ దేవుడు మహిమపరచబడితే ప్రైజ్ ద లార్డ్. రెండవది, ఈ ఉపవాసము ద్వారా నీ ఆత్మీయ జీవితంలో పరివర్తన ఉందా? పరివర్తన అంటే మనం యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి అల్టిమేట్ గా, దట్ ఈస్ ద గాడ్స్ పర్పస్. మనం ఆయన స్వారూప్యంలోనికి మార్చబడాలి. అది ఏదైనా మనకు సహాయం చేస్తా ఉందా? ప్రైజ్ ద లార్డ్. దీని ద్వారా నా తోటి విశ్వాసులు, సంఘము మేలు అనుభవిస్తుందా? ప్రైజ్ ద లార్డ్. ఈ 3 గనక ఎప్పుడైతే జరుగుతాయో ఇక మనం దాన్ని ఇక ఏ మోమాటం లేకుండా, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఎవరు విమర్శించినా పర్వాలేదు, దాన్ని ఎవరు అవునన్నా కాదన్నా పర్వాలేదు, చేయడంలో దేవునికి మహిమ, మనకు క్షేమం. ఓకే అండి. డేవిడ్ గారు గుంటూరు నుంచి లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాండి. డేవిడ్ గారు గుంటూరు నుంచి మీరు కాల్ చేస్తున్నారు, ఏ ప్రశ్న అడగాలనుకుంటున్నారండి? వందనాలు బ్రదర్. వందనాలండి. ఎస్పెషల్లీ లెంటెడ్ డేస్ అనే కాదు కానీ మామూలుగా జనరల్ గా మన క్రైస్తవులు ఉపవాసాలు ఉంటున్నారు. అయితే ఎవరి సోషల్ ఉపవాసం ఉన్నారు. కొంతమంది ఒక పూట ఉపవాసం పగలని, కొంతమంది రాత్రి పూట అని, కొంతమంది రోజు మొత్తం అని, ఇలా ఎవరి ఇష్టం ఉపవాసాలు ఉంటున్నారు బ్రదర్. అయితే బైబిల్లో దేవుడు ఎక్కడ ఉపవాసం ఉండమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. పాత నిబంధనలు కొత్త నిబంధనలు కూడా దాని నుంచి దేవుడు ఎక్కువ ప్రస్తావించలేదు. వీళ్ళు ఉపాసనాలు ప్రకటించుకున్నారు బ్రదర్. మామూలుగా ఎలా ఉండాలో చెప్పలేదు బైబిల్లో, చెప్పలేదండి. అయితే ఇక్కడ వచ్చేసరికి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉపవాసాలు ఉండేసి
రాత్రిపూట ఉపవాసం, ఒక పూట ఉపవాసం, ఇవన్నీ చేయటం వల్ల దేవుడి దగ్గరికి రీచ్ అవ్వగా బ్రదర్. దేవుడు చెప్పినప్పుడు ఉపయోగం ఏముంది ఉపవాసాలు ఉండటం వల్ల బ్రదర్? గుడ్. మీరు చాలా శ్రేష్టమైన ప్రశ్న మీరు వేశారు. అంటే మీరు భోజనం విషయంలోనే ఎవరికి వారు అన్నారు, అంటే బైబిల్లో లేదు అన్నారు. నిజమే, భోజనం విషయంలో బైబిల్లో లేదు. అంటే ఒక పూటంతా ఉపవాసం ఉండాలా, లేకపోతే 2 పూటలు ఉండాలా, రాత్రి ఉపవాసం ఉండాలా, అది బైబిల్లో లేదండి. కానీ ఉపవాసము అనేది బైబిల్లో చాలా చక్కగా వ్రాయబడింది. ఏ విధమైన ఉపవాసం ఉండాలో బైబిల్లో చాలా చక్కగా వ్రాయబడింది. కొంతమంది అంటే ఇప్పుడు చూడండి, మోషే దేవుని సన్నిధిలో 40 దినములు 40 రాత్రులు ఆయన ఉన్నాడు, అన్నపానం లేకుండా ఉన్నాడు. ఆయన ఏ విధంగా ఉన్నాడు అది మోషేకు తెలుసు, దేవునికి తెలుసు. కనుక మనము ఈ యొక్క ఏదైతే మనం నియమించే ఈ నియమాలు ఉన్నాయో వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయకుండా, ఒకవేళ ఒకే పూట నువ్వు ఉపవాసం ఉండి దేవునికి సమీపంగా, ఇందాక నేను చెప్పాను 3 విషయాలు, ఈ 3 విషయాలు గనక ఆ ఒక పూటలో ఉపవాసం ఉండటం ద్వారా జరుగుతుంటే తప్పేం లేదు. లేక దినమంతా ఆహారం తీసుకోకుండా ఉండడంలో తప్పేం లేదు. నువ్వు ఏ విధంగా చేస్తావు దట్ ఈస్ నాట్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చేస్తున్నావు దట్ ఈస్ ఇంపార్టెంట్. నా ప్రియమైన సహోదరుడా డేవిడ్ గారు, నేను మీకు ఇచ్చే సలహా ఏమంటే, మనం ఏ విధంగా చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ కాదు. అంటే ఒక పూట ఉంటావా, 2 పూటలు ఉంటావా, తినవంతుంటావా, రాత్రి మాత్రమే ఉంటావా, ఈ నియమాలను అది ఇట్ ఈస్ నాట్ క్రైటీరియా. ఏది చాలా ఇంపార్టెంట్ అంటే అసలు ఎందుకుంటున్నావు ఉపవాసం, ఎందుకుంటున్నావు, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది చాలా ప్రాముఖ్య విషయం. అంటే పర్లేదు, ఆచరించడం పర్వాలేదు అని అంటే వేరే రోజులు చేసుకోవచ్చు ఫాస్టింగ్ అని. ఈ రోజే ఖచ్చితంగా ఇప్పుడు చేయాలని ఏముందండి? చేయొద్దండి. ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ఎవరైనా చెప్పారు? నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ సౌలు అమాలేకుల్ని అక్కడి నుంచి ఏం తీసుకురావద్దు చెప్తాం గల్లావని అన్నప్పుడు, అప్పుడు ఏం చేశాడు ఈయన సౌలు, అన్ని ఎడ్లని ఆయన్ని పట్టుకొచ్చినప్పుడు అవి నీ కొరకే ప్రభు అన్నాడు. జనులు నీ కొరకే వాటిని అర్పించడం కోసం తెచ్చారు ఆ గొర్రెల మేకలను. అంటే ఒకడు ఆడిన మాట వినితే శ్రేష్టం గానీ ఇది కాదు కదా, కాబట్టి సౌలు నువ్వు ఇక రాజుగా సగం అన్నాడు. ఆయన చెప్పిన మాట వినాలి. మరి సౌలు కూడా అట్లనే తెచ్చాడు, మరి మంచి తీసుకోలేదండి దేవుడు. మాట వినలేదు కాబట్టి ఖచ్చితంగా రాజుగా తీసేశాడు. అన్యాచారాలు అన్నప్పుడు వద్దు అన్నప్పుడు, దేవుడు నన్ను వ్యర్థంగా ఆచరిస్తున్నప్పుడు ఎందుకు మనం చెయ్యాలి? వద్దు అన్నప్పుడు ఎందుకు మనం చేయాలి? వెరీ గుడ్. ఇది వద్దు అని ఎక్కడ వ్రాయబడలేదమ్మా, అది వద్దు అని ఎక్కడ రాయబడలేదు. కాబట్టి ఈ 40 దినాలు లెంట్ డేస్ నువ్వు చెయ్యొద్దు అని బైబిల్లో లేదు, చేయమని బైబిల్లో లేదు, రెండు లేదు. కానీ ఇది అన్యాచారంగా చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ యొక్క లెంట్ డేస్ లో ఉపవాసం ఉండి ప్రభు దగ్గరికి వచ్చిన వారు కూడా ఉన్నారు. ఐ వాంట్ టు షేర్ వన్ ఎగ్జాంపుల్. సిఎస్ఐ సంఘంలో ఐ వాంట్ టు ప్రైజ్ గాడ్ ఫర్ ద పీపుల్ ఇన్ సిఎస్ఐ చర్చెస్. దాంట్లో ఒక సహోదరుడు ప్రభుని అంగీకరించాడు మా పరిచర్య ద్వారా. తాను భయంకరమైన త్రాగుబోతు, కానీ తాను ప్రభుని అంగీకరించినాక ఈ లెంటన్ డేస్ అనేది తాను ఏ విధంగా తాను తీసుకున్నాడంటే ఒక సీరియస్ గా తీసుకున్నాడు. తన జీవితమే నిజంగా పరివర్తన చెందింది. ఒకవేళ ఈ యొక్క ఆచారం గనక ఆయనకు లేకపోయింటే తాను ఇంకా అంత క్లోజ్ గా వచ్చేవాడు కాదేమో. అంటే నేనేమంటే ఒక సందర్భం చెప్తున్నాను అంతే, కేవలం ఒక సందర్భం చెప్తున్నాను. అంటే దీన్ని చేయమని నేను మిమ్మల్ని ఒక లైసెన్స్ ఇవ్వడం కానీ లేకపోతే పర్వాలేదని మాత్రం నేను చెప్పటం లేదు. కానీ ఎందుకు మనం చేస్తున్నాం యేసుక్రీస్తు మీరన్నారు ఏదైతే మనుషులు చెప్పే ఈ పద్ధతులను ఆచారాలను చేస్తూ దేవుని వాక్యం నిరర్థకము చేస్తున్నారు మీరు అని చక్కగా ఆ యొక్క శాస్త్రుల పరిచయాలతో చెప్పిన వాక్యము 100% మనం ఒప్పుకోవాల్సిందే. కానీ నేను మీకు చెప్పింది ఏమనంటే కొన్ని పర్యాయాలు చూడండి. తాను యెరూషలేముకు వచ్చిన తర్వాత ఆయన ధర్మశాస్త్రమును ఎంత ఖచ్చితంగా ఫాలో చేశాడు. ఆ తర్వాత కృప, ఈ యొక్క విషయాలన్నీ ఏ విధంగా గలతీ సంఘంలో రాశాడు, ఇవన్నీ రాశాడు. కానీ యెరూషలేముకు వచ్చినప్పుడు తానేం చేశాడో తెలుసా? తనతో పాటు కొంతమంది వెంట్రుకలు తీయించాడు, మొక్కుబడి తీయించాడు. అంటే దాని అర్థం మొక్కుబడి చేయమన్నాడా? కాదక్కడ. ఆ సందర్భంలో దేవుని మహిమ కొరకు
ఆ యొక్క సంఘక్షేమం కొరకు తాను చేశాడే కానీ ఆ మొక్కుబడి ఆ వెంట్రుకలు తీయడంలో అక్కడ దట్ ఈస్ నాట్ ద ఇంపార్టెంట్. దట్స్ నాట్ ద ఇంపార్టెంట్. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు దేర్ ఆర్ 2 పీపుల్. తిమోతి ఉన్నాడు, ఆ తర్వాత తీతు ఉన్నాడు. తిమోతిని వెంట్రుకలు తీయటానికి బలవంతం చేశాడు, తీతును వెంట్రుకలు తీయటానికి బలవంతం చేయలే. కారణం ఏమంటే అన్యులను ఆ యొక్క బలవంతంగా తీసుకొని రావటం లేదు. ఇవి మనం ఈ సందర్భాలు అనేది, అందుకే బైబిల్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ప్రియమైన వీక్షకులారా, మనం ఆ యొక్క కేవలం ఒక వాక్యాన్ని పట్టుకొని దాని మీద మనం డాక్ట్రిన్స్ మనం చేయడం, ఆ యొక్క చిన్న ఒక వాక్యం మీదనే మన కంప్లీట్ బైబిల్ అంతా బోధించడము, అది పొరపాటు. నేనేమంటానంటే దాని విషయంలో ఒకవేళ ఇది లేకపోతే అపోస్తలుడు కొరింథీ సంఘానికి ఎందుకు రాశాడు? క్రైస్తవ ఆ యొక్క స్వాతంత్ర్యం గురించి ఎందుకు రాయాల్సి వచ్చింది తను? ఎందుకంటే కొంతమంది మాంసం తింటున్నారు, కొంతమంది ఆ మాంసం తినడము అది మంచిది కాదంటున్నారు. అంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా చక్కగా చెప్తున్నాడు. ఏమనంటే నీ సహోదరునికి అభ్యంతరం కలగనంత వరకు నీవేది చేసినా పర్వాలేదు. ఒకవేళ మాంసం తినడం ద్వారా నీ సహోదరునికి అభ్యంతరం కలిగిస్తే అది మానుకోవడం మేలు. అంటే మాంసం తినకూడదని బైబిల్ చెబుతుందా? చెప్పటం లేదు. ఇవి మనం కొన్ని జాగ్రత్తగా, అంటే దీస్ ఆర్ వెరీ డెలికేట్ ఇంట్రికేట్ థింగ్స్. దీన్ని చాలా జాగ్రత్తగా మనం వాటిని పరిశీలించాలి. ఇప్పుడు ఈ లెంటన్ డేస్ గురించి ఇది చేయకూడదు, ఇది బాబు చేయకూడదు నిజమే. చేసేవారు లక్షల మంది ఉంది. వారు ఆ విధంగానే వెళ్ళిపోనిద్దామా? వారిని ఏ విధంగా ప్రభు ఎదుగు నడిపించాలి? వారిని ఏ విధంగా ఆ యొక్క లెంటన్ డేసే ఒక బేస్గా తీసుకొని వారి జీవితాలు మార్చబడే విధంగా ఏ విధంగా చేయాలి? దట్ ఈస్ వాట్ వీ షుడ్ థింక్. నువ్వు లెంటన్ డేస్ చేసావా చేయలేవా అది ప్రాముఖ్యం కాదు. ఒక ప్రశ్న నేను అడుగుతా, లెంటన్ డేస్ చేయని నిన్ను నేను ఒక ప్రశ్న అడుగుతా. నువ్వు లెంటన్ డేస్ చేయటం లేదు కానీ నీ సహోదరుని విమర్శిస్తున్నావు, నీ సహోదరుని నువ్వు ఆ సహోదరుని పూర్తి ప్రభు నుండి దూరం చేస్తా ఉన్నావు. ఈజ్ ఇట్ రైట్? నిజమే, లెంటన్ డేస్ చేయకూడదు, నువ్వు చేయటం లేదు, చాలా మంచిదే. కానీ చేసేవాడిని నువ్వేం చేస్తావు? విమర్శిస్తున్నావు. వాడిని విమర్శ చేయడం బైబిల్లో ఉందా? ఎందుకు చేస్తావు నువ్వు? వారిని ప్రభులోనికి నడిపించాలి, ప్రభులోని నడిపించాలి. పాపముతో పొత్తు పెట్టుకోవద్దు కానీ పాపిని ప్రేమించాలి. దేర్ ఆర్ సర్టన్ థింగ్స్. అంటే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఐ డోంట్ డూ ఇట్. చేసేవారిని ఆపలేను, నాకు తెలుసు, నేను ఆపలేను. కానీ సత్యము బోధించిన తర్వాత కొంతమంది విడిచిపెట్టారు. దేర్ ఆర్ మెనీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ డినామినేషన్స్ and different backgrounds, they have come to my church. చాలా మంది వాళ్ళ ఆచారాలు మానుకున్నారు, సరి అయిన టీచింగ్స్ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ ఎక్కడుంది బైబిల్? చేయమని ఉందా బైబిల్? బట్ వీ సెలబ్రేట్ వెరీ గ్రాండ్ స్కేల్. ఎట్లా గ్రాండ్ స్కేల్ అంటే నక్షత్రాలు పెట్టను, డెకరేషన్లు చేయను, చెట్లు పెట్టను. మరి ఏం చేస్తావు బాబు అంటే యేసుక్రీస్తు పుట్టాడని బీదవారికి సువార్త ప్రకటించడానికి నేను వెళ్తాను, నా సంఘాన్ని తీసుకుని వెళ్తాను. మొట్టమొదటిసారి కన్నీళ్లతో నా సంఘంలో ఒకరు చెప్పారు, ఏమనంటే లెప్రసీ పేషెంట్స్ మధ్య క్రిస్మస్ చేశాను. లెప్రసీ పేషెంట్స్ మధ్య, అయ్యా నా జీవితంలో ఇది మొట్టమొదటి క్రిస్మస్, ద బెస్ట్ వన్ అన్నాడు. దట్స్ ఇట్. సో అమ్మా, ఈ యొక్క మీరు చెప్పింది చాలా శ్రేష్టమైంది. ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్ దట్ యూ షుడ్ నాట్ డూ ఇట్, డోంట్ డూ ఇట్. చేయొద్దు. ఒకవేళ విశ్వాసం మూలంగా కానిదేదో అది పాపం. ఒకవేళ నీకు అది ఇది కాకపోతే నువ్వు చేయొద్దు, చేస్తే అది పాపంగా మారిపోతుంది. రెండవది, చేసేవారిని మనం ఏ విధంగా విమర్శించకుండా వారిని ప్రేమతో, బాబు ఇదిగో లెంటన్ డేస్లో ఏముంది, ప్రార్థన ఉంది, ఇదిగో ప్రార్థన ఈ విధంగా చేయాలి బాబు, ఆ విధంగా కాదు. ఇగో ఈ యొక్క లెంటన్ డేస్ లో ఉపవాసం ఉండాలి, ఇదిగో బాబు బైబిల్లో చెప్పే ఉపవాసం ఈ విధంగా ఉంది, ఈ విధమైన ఉపవాసం మనం చేద్దాం. ఇదిగో బాబు బైబిల్లో ఆర్మ్స్ గివింగ్, ఈ ధర్మం చేసేది ఈ విధంగా ఉంది. లెట్స్ ప్రేమతో. నేనేమంటాను, ఐ నో వన్ గ్రేట్ ప్రీచర్ హస్ సెడ్, ఇఫ్ యూ వాంట్ పీపుల్ టు స్మెల్ ద రోజ్, డోంట్ కట్ దేర్ నోస్. నువ్వు ముక్కు కోసేసినాక ఆ యేసు క్రీస్తు అనే రోజా పుష్పాన్ని తీసుకొని పోయి వాళ్ళ ముక్కు దగ్గర పెడితే వాసన చూడలేరు.
వాళ్ళ ముక్కు కోయకుండా ఆ యేసయ్య యొక్క పరిమళాన్ని, యేసయ్య యొక్క ఆ గొప్పతనాన్ని, యేసయ్య యొక్క టీచింగ్, యేసయ్య యొక్క భారాన్ని, యేసయ్య యొక్క బోధలను వారి దగ్గరికి తీసుకెళ్దాం. దే విల్ యాక్సెప్ట్. ఎంతో మంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. దట్స్ ఓకే. సో దట్స్ వాట్ ఐ థింక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో ఇద్దరు కాలర్స్ లైన్ లో ఉన్నారు, చాలాసేపు లైన్ లో ఉంటున్నారు. సో ఎక్కువ కాల్స్, షార్ట్ ఆన్సర్స్. బాబు గారు జీడిమెట్ల నుంచి లైన్ లో ఉన్నారు, తీసుకుందామండి. బాబు గారు ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడండి, చెప్పండి మీ ప్రశ్న అడిగారు. అయ్యారికి వందనాలండి. వందనాలయ్యా. ఇటువంటి రకరకాల క్వశ్చన్స్ వేసినా గానీ పాపం ఎంతో ఓపికగా మీరు ఆన్సర్ చెప్తున్నారండి అయ్యా. దేవుని కృప ప్రార్థన. రెండవది అయ్యారు చెప్పండి. రెండవది మీ ఆరోగ్యం ఏదో సంథింగ్ బాగోలేదో విన్నా ప్రార్థన చేస్తున్నాండి అయ్య గారు. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. మేము సమయం ఉన్నప్పుడల్లా నేను ఇక్కడ జీడిమెట్ల ఏరియాలో పరిచయంలో ఉన్నాను అయ్య గారు నేను. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, తర్వాత ఈ లెంట్ డేస్ వచ్చి చాలా మంది ఈ లెంట్ డేస్ దినాల్లో నిజంగా దేవుని శిలువ ధ్యానాలు జ్ఞాపకం చేసుకోవాలనే ఉద్దేశం చాలా మందిలో ఉందండి. కాబట్టి ఎక్కువ శాతం దాన్ని ఒక ఆచారబద్ధంగా కానీ లేకపోతే తిండికో వస్త్రాలకో ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందండి అయ్య గారు. అవునండి. తర్వాత అండి అయ్యా, ఈ సబ్జెక్ట్ కాకుండా తర్వాత ఇప్పుడు రీసెంట్ గా రకరకాలు మీకు అంటే దేవుని సువార్త, రక్షణ, లేకపోతే వాక్యానికి, పరలోక రాజ్యం, వీటిని గురించి కాకుండా కేవలం మీకు అప్పుల బాధలు ఉన్నాయా, లేకపోతే మీకు కోర్టు కేసులు ఉన్నాయా, మీకు రోగాలు ఉన్నాయా, ఈ వీటిని గురించి ఎక్కువ మంది ప్రజలను అట్రాక్ట్ చేస్తున్నారండి అయ్య గారు. అవునయ్యా. స్టిల్ అది పీపుల్ ఆర్ గోయింగ్ అనమాట, రషింగ్ టు గో దేర్. ఇప్పుడు సరిగ్గా సమయానికి వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు లేకపోతే ఏదైనా ఎవరైనా మరణిస్తూనే వాళ్ళు వచ్చి ఆదరించడం గాని, వాళ్ళకి కష్ట సుఖాల్లో పాలు పొందటం గాని ఏమీ జరగట్లేదండి అయ్య గారు. ఉదాహరణకి బాప్తిసం 14 మంది తీసుకుంటే ఒకళ్ళు మాత్రమే మందిరంలో నిలుస్తున్నారండి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇటువంటి ప్రదేశాలకే వెళ్ళిపోతున్నారండి అయ్య గారు. మీకు ఇలాంటి వాళ్ళు అటువంటి పరిస్థితులను ఖండించాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదటిగా నేను వ్యక్తిగతంగా వారికి వందనాలు, ఎందుకంటే చాలా మంది నా కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు. బెనర్ గారు, ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు దిస్ రక్షణ ఛానల్, బికాస్ ఆఫ్ త్రూ దిస్ ఛానల్ మెనీ పీపుల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ మీ. మీ అందరికి మరి ప్రార్థన. మరి నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఐ సర్జరీ, ప్లీజ్ అప్హోల్డ్ ఇన్ యువర్ ప్రేయర్స్. నెక్స్ట్ వీక్ కంటి ఆపరేషన్ కు వెళ్తున్నాను, మీరందరూ ప్రార్థన చేయండి. నా కమింగ్ టు ద క్వశ్చన్, ఆ యొక్క సహోదరుడు చెప్పిన ప్రశ్నకు నేను ఎవరిని విమర్శించడానికి ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం. నేను ఎన్నోసార్లు మేల్కొల్పు కార్యక్రమంలో చెప్పాను, దయచేసి మీరు ఏదైతే ఈ ప్రశ్న ఉందో దీనికి జవాబుగా ఒకవేళ చాలా సువిస్తరంగా మీరు వినాలి అని అనుకుంటే బెనర్ గారి పర్మిషన్ తో ఐ వాంట్ టు సే దిస్, ఇఫ్ యూ పర్మిట్ మీ. 27వ తారీఖు 27th మార్చ్ బేస్తవారం నాడు 7:30 నుంచి 8 గంటలకు మీరు వాక్యం వినండి. దేవుడు లేని దీవెనలు. ఈ యొక్క అంశంలో మీరు అడిగిన ప్రశ్నలకు అనేక విధాలుగా జవాబులు ఇచ్చాను నేను. ఈ దినం నేను ఏం చెప్తున్నానంటే, ఎంతో మంది వెళ్లిపోతున్న నిజమే, వారు వాక్యాన్ని బోధించడం లేదు, వారు దీవెనలను బోధిస్తున్నారు. వారందరికీ నా మనవి, వీక్షకులారా, దీవెనలు మనం ఇక్కడే ఆ దేవుని మహిమపరిచే దీవెనలు లేకపోతే నువ్వు ఇల్లు సంపాదించుకున్నా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతావు, ఉద్యోగం సంపాదించుకున్నా ఉద్యోగం విడిచిపెట్టి వెళ్ళాలి, నీవు ఏది సంపాదించుకున్నా అన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. దేవుడు ఒక్కడే నీతో ఉండేవాడు. కాబట్టి దేవుడు లేని దీవెనల కొరకు ప్రాకులాడొద్దు, పరిగెత్తొద్దు. నువ్వు ఏ సంఘంలో ఉన్నావో ఆ సంఘంలో చాలా చక్కగా దేవుని వాక్యాన్ని మనం బోధిస్తాం, దేవునికి వారిని మనం అప్పగిస్తాం. మనం
ఆ తర్వాత మీరు ఇంకొక ప్రశ్న అడిగారు. అనేక ఆచారాల రీతిగానే చేస్తా ఉన్నారు వీళ్ళు, కాబట్టి మనం వీరిని ఆపలేము. కాబట్టి వీరిని మనం ఏం చేద్దాం? వీళ్ళని ఏం చేద్దామంటే ఆచార రీతిగా చేసే వారికి ప్రేమతో వారికి బోధిస్తాం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ యొక్క రక్షణ ఛానల్ ద్వారా ఈ యొక్క లెంటన్ డేస్ ఏ విధంగా నువ్వు చేస్తున్నావో దాంతో నిమిత్తం లేదు, కానీ ఏ విధంగా ఒకవేళ చేస్తూ ఉంటే, చేయకపోతే ఓకే చేయమని చెప్పటం లేదు. ఒకవేళ చేస్తూ నేను తప్పక నేను చేస్తానని నీ యొక్క ఆచార రీతిగా నువ్వు ముందుకు సాగుతుండే ఏ విధంగా చేయాలో ఈ రక్షణ ఛానల్ ద్వారా దేవుడు మీకు చెబుతున్నందుకు నేను ఎంతో దేవునికి వందనస్తున్నా ఉన్నాను. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ రియలీ ఐ అప్రిషియేట్ బెన్హర్ ఫర్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ. ఏ విధంగా చేయాలి జాగ్రత్తగా వినండి. ప్రార్థన కొరకు దేవుడు అనేక కండిషన్స్ పెట్టాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన ఏ విధంగా చేయాలో బైబిల్లో ఉంది. ద బెస్ట్ మెథడ్ ఆఫ్ అ ప్రేయర్ పరలోక ప్రార్థన. మొట్టమొదటిది పరలోకమందున్న మా తండ్రి. ఎంతవరకైతే ఆ యొక్క దేవాది దేవుడు నీకు తండ్రిగా కాడో అంతవరకు నీ ప్రార్థనలకు జవాబు లేదు, నీ ప్రార్థనకు అర్థం లేదు. అంటే నువ్వు మారు మనసు పాప క్షమాపణతో ప్రభువును అంగీకరిస్తే తప్ప, నువ్వు దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే తప్ప నీ ప్రార్థనలకు జవాబు లేదు. తండ్రిని ఎవరిని అడుగుతావు? సపోజ్ నేను వచ్చి మీ డాడీ చాలా రిచ్ మ్యాన్ అండి, నేను వచ్చేసి మీ డాడీ దగ్గర పోయి డాడీ అని అంటే మీ డాడీ ఏమంటాడు? వీడిని తీసుకుని ఆ ఎర్రగడ్డలో పిచ్చోలు దవాఖానలో వేయాలి. నన్ను డాడీ అంటాడు వీడెవడు? ఈ దినాలు అనేకులు పరలోకమందున మా తండ్రి అసలు తండ్రే కాడు, కానీ పరలోకమందు తండ్రిని అడుగుతా ఉన్నాం. అన్లెస్ వి యాక్సెప్ట్ హిమ్ యాజ్ అవర్ పర్సనల్ సేవియర్, మన రక్షకుడిగా, మన పాపముల కొరకు చనిపోయిన మన రక్షకుడిగా ఎంతవరకైతే ఆయన మనం అంగీకరించగో, మన పాపముల విషయమై పశ్చాత్తాపపడి ఆ యొక్క రక్తము చేత విమోచించబడము, హీ విల్ నాట్ బికమ్ అవర్ ఫాదర్ అండ్ వీ కెనాట్ కాల్ హిమ్ ఫాదర్. ఏదో పిలుస్తా ఉన్నాం, ఏదో ఇప్పుడు చెప్పాను కదా, ఎవరినో పట్టుకొని తండ్రి అంటే అది ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి అర్థం కావాలి. సో ప్రార్థనలో దేవునికి సమీపంగా కావాలి. ప్రార్థన అంటే దేవుని మీద ఆధారపడడం. ప్రార్థనలో దేవునికి డిక్టేట్ చేసేది కాదు, దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తానుసారంగా యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. చివరి ప్రార్థన సిలువకు అప్పగించబడకముందు, తండ్రి ఈ పాత్ర నా ఎదురు తొలగించు. ఏ పాత్ర తీసేయాలి అంటే మరణాన్ని తప్పించుకోవటానికి ప్రార్థన చేయటం లేదు. ఈ యొక్క శాపపు పాత్ర, ఈ యొక్క సర్వలోకము యొక్క పాపమును ఆ యొక్క పాత్రలో తాను తాగాలి. కానీ అక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక క్షణానికి తండ్రితో తాను వేరు కాబోతున్నాడు. వెన్ గాడ్ ఈజ్ జడ్జింగ్, మన పాపమును ఆయన మీద మోపి ఆయనను మన పాపముల కొరకు శిక్షిస్తున్న ఆ కొన్ని మోమెంట్ ఆయన కేక వేస్తున్నాడు, దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు? అది హీ డజంట్ వాంట్. అందుకే అంటాడు, ఈ పాత్ర ఆయన తీసేయి. ఐ డోంట్ వాంట్ దట్ సెపరేషన్. అయినా నీ చిత్తం సిద్ధించను. సో దాట్ ఈస్ ద రియల్ ప్రేయర్. అనుకుందాం ప్రార్థన. చాలా మంది ఈ దినాల్లో వివాహం కొరకు ప్రార్థన చేయమని అడుగుతుంటారు. వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, పిల్లల్ని డిసైడ్ చేసుకుంటారు, అన్ని డిసైడ్ చేసుకుంటారు, ప్రార్థన చేయమంటారు. నేనేమంటానంటే ప్రార్థనలో కనిపెట్టిన తర్వాత డిసైడ్ చేసుకో. యు మేక్ ఆల్ డెసిషన్స్. ఏ జాబ్కు వెళ్ళాలో డిసైడ్ చేసుకున్నావు, జాబ్ కొరకు ప్రార్థన చేయమంటావు. నేనేమంటా అంటే, తండ్రి ఐ వాంట్ టు మ్యారీ దిస్ గర్ల్, ఐ వాంట్ టు మ్యారీ దిస్ బాయ్, ఈజ్ ఇట్ యువర్ విల్? ఆ విధంగా అంటే ఏ విధంగా ప్రార్థన ఈ లెంటన్ డేస్ లో చక్కగా వాళ్ళకి నేర్పిస్తాం. ఇదిగో ఈ యొక్క టీవీ ద్వారా దిస్ గోయింగ్ అవుట్, లక్షల మంది వింటున్నారు ప్రార్థన ఏ విధంగా చేయాలి. ఫాస్టింగ్, చాలా మందికి ఫాస్టింగ్ గురించి ఏ విధంగా చేయాలో దేవాది దేవుడు చాలా చక్కగా చెప్పాడు. ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ ద ఫాస్టింగ్. మత్తయి సువార్త
సార్ 2 కాల్ లైన్ లో ఉన్నారు. కుమార్ గారు లైన్ లో ఉన్నారు. కుమార్ గారు ప్రైజ్ దలాడండి. ప్రైజ్ దలాడండి, చెప్పండి మీ ప్రశ్న అడగండి. అది లెంట దినాల గురించి క్వశ్చన్ చేస్తున్నారు కదండి. అవునండి. అది ఇప్పుడు ఆత్మీయంగా బలపరచడానికే ఉపయోగపడతాయి కదండి, మైనస్ అయితే కాదు కదా ఆత్మీయంగా. అదే కదా చెప్పాము, ఇంతసేపు చెప్తున్నారు అదే కదా. ఆత్మీయంగా ఎదగడానికి పనికొస్తా ఉంది, పర్వాలేదు అని అంటున్నారు. ఏంటంటే ఇప్పుడు బైబిల్ ఏమంటే ఇన్వాలని పొరుగుని ప్రేమించమన్నారు మొత్తం అంతా కూడా. ఇంకా అలాంటప్పుడు ఇది వాళ్ళకి వచ్చినే కదండి యాక్చువల్ గా. ఎవరిని ఇప్పుడు ఆచరించమని చేపట్టుకునైతే తీసుకెళ్లరు కదండి. అదే ఈ యొక్క రక్షణ టీవీ ద్వారా మేము చెప్పేది అది చెప్తున్నాం బాబు, అదే చెప్తున్నాం మేము. మీ ప్రశ్న ఏంది? మీ ప్రశ్న అదే ఇది ఈ క్వశ్చన్ అయితే ఇదైతే ఇబ్బందికరమైన మెసేజ్ అయితే కాదు కదండి లెంట దినాల గురించి. అది మీరు ఒక కామెంట్ ఇస్తున్నారు, మీ యొక్క అభిప్రాయం చెప్తున్నారు. ఇది ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది అవన్నీ కూడా మూలాల నుంచి తీసుకుని వచ్చి అయ్యగారు చెప్పారు. మీరు మొదటి నుంచి వినలేదైతే ఏంటంటే ఇది పేగన్ 2 రకాలుగా ట్రెడిషన్స్ ఉన్నాయని చెప్పారు. ప్రార్థన గురించిన ఏ రకంగా చేయాలి అనే విషయాలు చెప్పారు. చాలా పాయింట్స్ ఇస్తూ వచ్చారు. మరి వాటన్నిటిని కూడా మీరు విన్నుంటే బాగుండేది. ఓకే, ఈ కార్యక్రమం అంతం వరకు వినండి, ఆఖరిగా మళ్ళీ కాల్ చేయండి. ఈ ప్రశ్న మళ్ళీ అంటే ఇప్పుడు సాధారణంగా ఇంకో కాల్ కూడా తీసుకుందామండి. హవీలా గారు చెప్పండి. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డమ్మా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఈ నెట్ లో ఈస్టర్ అన్న పండుగ అసలు అన్యులది. అది అజ్రాయిల్ అండ్ బాబిలోన్ గాడెస్ ఆఫ్ ఫర్టిలిటీ అండ్ సెక్స్ అని చెప్పేసి అది అన్యుల ఆచారం నుంచి క్రిస్టియన్స్ తీసుకొని చేస్తున్నారు అనేసి నెట్ లో పెట్టారు బ్రదర్. అది చాలా బాధాకరము. అసలు ఈస్టర్ లేదే రక్షణే లేదు కదండి. సిస్టర్, నెట్ లో చూడకండి, మీరు నెట్ లో చూసి మీరు ప్రశ్నలు అడగండి, బైబిల్లో చూసి ప్రశ్నలు అడగండి. ఎందుకంటే నెట్ లో చూస్తే మీకు బైబిల్ అని కొట్టినప్పుడు బైబిల్లో లేనివి కూడా ఇంకో బైబిల్ ఉంది. సో నెట్ లో కొట్టి దాంట్లో నుంచి చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. దయచేసి మీకు బైబిల్లో ఉన్న ప్రశ్న అడగండి. తన ప్రశ్న నేను గ్రహించింది ఏమంటే ఈస్టర్ అనేది అది అన్య ఆచారము, అన్య పండుగ చేయకూడదు అని రాశారు. అమ్మా, ఈస్టర్, ద వర్డ్ ఈస్టర్ ఈజ్ అ వెరీ పేగన్ వర్డ్. వెరీ పేగన్ వర్డ్. అది పునరుత్థాన పండుగ. పునరుత్థాన పండుగ అంటే పునరుత్థానాన్ని పండుగగా చేయాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన కొరకు ఆయన మృత్యుంజయుడై లేచాడు. ఆయన్ను సెలబ్రేట్ చేసుకోవడంలో పొరపాటు ఏమీ లేదు. కానీ ఈ టర్మినాలజీ కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. ఈస్టర్ అనేది అష్టారోత్ లేక ఆ యొక్క దేవత పేరు మీద నుంచి వచ్చిన ఇది పేగన్ ట్రెడిషన్స్. ఇవి నిజమే, దీని కాదు అని అనటానికి వీల్లేదు. కానీ అట్ ద సేమ్ టైం మనం ఆ మాటలను బట్టి మనము ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా అది పునరుత్థాన పండుగగా మనం దాన్ని ఆచరిస్తాం. ఇందాక నేను చెప్పాను, నేను ఆచారాలు ఏమీ చేయనమ్మా. ఈస్టర్ అనే మాట కూడా మా సంఘంలో వాడను. కానీ ఈస్టర్ దినాన అంటే ఆ పునరుత్థాన పండుగను హంగామా చేస్తాను. నేను అనేకులకు చెప్తాను, ఈ దినం యేసుక్రీస్తు లేచాడు. ఏదో ఒక దినం యేసుక్రీస్తు తప్పక లేచాడు. అది దినంతో మనకు నిమిత్తం లేదు. ద మెసేజ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం చాలా ఏం చేస్తున్నామంటే దినానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు వారు తానున్నప్పుడు ఆ యొక్క సబ్బాతు అనే దినానికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు. దేవుణ్ణి మర్చిపోయారు కాబట్టి వారికి నేర్పించాడు ఆయన. ఈ దినం కూడా యేసుక్రీస్తు ఆత్మదేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే ఈ దినాలకు ప్రాధాన్యత ఇవ్వద్దండి. అది క్రిస్మసా, గుడ్ ఫ్రైడేనా, ఈస్టరా, డోంట్ గివ్ లెంటన్ డేసా, ఆ యొక్క దినాలకు ప్రాధాన్యత ఇవ్వద్దు. ఒకవేళ దినాలకు గనక ప్రాధాన్యత ఇస్తే దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం, పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖ పెడుతున్నాం. కానీ మనం ఏం చేయాలంటే ఆ మెసేజ్, ద మెసేజ్ వీ షుడ్ టేక్. క్రీస్తు పుట్టుకలో ఉన్న ఆ మెసేజ్, దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ఫెస్టివల్ ఇట్ సెల్ఫ్. గుడ్ ఫ్రైడే, యేసుక్రీస్తు సిలువలో మన కొరకు చేసిన బలియాగము, ఆ సందేశం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద డే ఇట్ సెల్ఫ్. ఈస్టర్, ద డే ఈజ్ నాట్ ఇంపార్టెంట్. కానీ పునరుత్థానుడైన సందేశం, ఒకవేళ యేసుక్రీస్తు పునరుద్ధానుడు కాకపోతే మన విశ్వాసమే అది వ్యర్థమని పౌలు చెప్పాడు. కాబట్టి ద
రిజరక్షన్ అనేది, పునరుత్థానం అనేది క్రైస్తవ విశ్వాసానికి అది యాంకర్ లాంటిది, అది లంగర్ లాంటిది. కాబట్టి మెసేజ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నేను నా ప్రియ వీక్షకులకి అందరికీ ఈ రక్షణ ఛానల్ ద్వారా నేను మీకు చెప్పేదంతా ఒకటి అమ్మా, డోంట్ గివ్ అ ప్రయారిటీస్ టు ద ఫెస్టివల్స్ ఆర్ ద డేస్. దినాలకు కానీ పండుగలకు కానీ వాటికి ప్రాధాన్యత మీరు ఇవ్వొద్దండి. కానీ ఆ యొక్క సందేశానికి, దేవుని యొక్క చిత్తానికి, దేవుని ఎందుకు ఆ దేవుడు అది పెట్టాడు, ఆ సందేశానికి మనం ప్రాధాన్యత ఇద్దాం. దాని ద్వారా దీవించబడదాం, అనేకులను దేవుని యొక్క దీవెనలోనికి మనం నడిపిస్తాం. దాట్ మస్ట్ బి అవర్ కన్సర్న్. క్రిటిసైజ్ చేద్దామా? ఇట్స్ ఈజీ టు క్రిటిసైజ్. ఎవరినైనా పడగొట్టాలంటే చాలా సులువు బాబు, కానీ కట్టడానికి మనం దేవుడు పిలిచాడు. మనం కట్టక మునుపు వాటిని పడగొట్టాలి. ఏ విధంగా పడగొట్టాలి? ప్రేమతో వాటిని తీసేయాలి. బాబు ఇదిగో ఇది నువ్వు చేస్తున్నావు, ఇది ఈ విధంగా కాదు, ఈ విధంగా. యేసుక్రీస్తు వారు ఎన్నో చెప్పారు. ఆ యొక్క సబ్బాతుని గురించి ఎన్నో విషయాలు చెప్పాడు యేసుక్రీస్తు. ఆ దినాన, సబ్బాతు దినాన ఒక గొర్రె గోతిలో పడితే తీయవా, అలాంటి ఎన్నో బోధిస్తూ వారిని తీసుకొచ్చాడు. కనుక ప్రియమైన వీక్షకులారా, ఈ యొక్క పండుగలు, ఈ యొక్క డోంట్ గివ్ అ ప్రయారిటీ. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు. అండ్ మన భారం కూడా అదే. అంటే ఇట్ ఈస్ నాట్ ద డే, ఇట్ ఈస్ ద మెసేజ్. థ్యాంక్ యూ అండి. ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు, రాజు గారు విజయవాడ నుంచి. ప్రైజ్ ద లార్డ్ అండి రాజు గారు. ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్ అయ్యా. ప్రైజ్ ద లార్డ్. సార్, నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ముస్లిమ్స్ కూడా 40 days వాళ్ళు రోజా పాటిస్తారు కదండి, ఉపవాసము. అవునండి. సో మనము ఆచారరీతిగానే 40 days పాటిస్తున్నాము, వాళ్ళు ఆచారరీతిగానే పాటిస్తున్నారు. ఈవెన్ పేగన్ ప్రాక్టీస్ మన దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకున్నారు, అంటే మనం కూడా అడాప్ట్ చేసుకున్నాము. సో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తారా? ఓకే, వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని. చాలా చక్కటి ప్రశ్న అడిగారు. దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే బాబు, ఈ దేవుని వాక్యం, జీవం గల దేవుడు యేసుక్రీస్తు ఏమంటే, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాలేడన్నాడు. సో ఇక మీరు వాళ్ళు చేశారు, ఈ ఆచారాలు చేసినందుకు క్రైస్తవుడు కూడా పరలోకానికి వెళ్ళడు. ఈ 40 దినాలు క్రైస్తవుడు ఫాస్టింగ్ చేసినందుకు పరలోకానికి వెళ్ళడు బాబు. ముస్లిం ఫాస్టింగ్ చేసినందుకు పరలోకానికి వెళ్ళడు బాబు. ఇంకా ఎవరు చేసినా పరలోకానికి వెళ్ళరు. ఎవరు పరలోకానికి వెళ్తారంటే యేసుక్రీస్తు, ఆ దేవుడు ఒక్కడే మానవుల కొరకు చనిపోయి లేచిన దేవుడు. ఆ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు అని పేతురు బోధించాడు. కాబట్టి ఆ నామమును విశ్వాసం ఇచ్చిన వారు మాత్రమే. ఎందుకంటే ఇక వేరే ఎవరు మన పాపముల కొరకు చనిపోయిన దేవుడు ఎవరు లేరు బాబు. ఎవరైనా దేవుడు ఉంటే తప్పకుండా మీరు ఆ దేవుణ్ణి ఫాలో చేయండి. కానీ చరిత్రలో ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. కాబట్టి ఆ దేవుని ద్వారానే క్రైస్తవుడా, డోంట్ థింక్ దట్ ముస్లిమ్స్ పోడు, నేను పోతాను, నువ్వు కూడా పోవు. ఎందుకు పోవు అంటే, నువ్వు ఆ 40 దినాలు చేసినందుకు పోవు. ఇదిలో నేను ప్రసంగాలు చేసినందుకు పరలోకానికి వెళ్ళను బాబు నేను. లేక మీకు జవాబులు ఇస్తున్నాను కాబట్టి, ఈ పాస్టర్ గారికి అన్ని తెలుసు కాబట్టి పరలోకానికి వెళ్తాడని మీరు అనుకోవద్దు. నేను ఎందుకు పరలోకానికి వెళ్తానో నేను మీకు చెప్తాను. 1965వ సంవత్సరం మార్చి నెల 4వ తారీఖున ఆ యేసుక్రీస్తును నా స్వంత రక్షకునిగా అంగీకరించినాను. ఆ దినాన్ని బట్టి నా పేరు జీవ గ్రంథంలో వ్రాయబడ్డది. కాబట్టి నా మార్గం పరలోకానికి మార్చబడింది. అందుకొరకు నేను పరలోకానికి వెళ్తాను, కానీ వీటి కొరకు కాదు. కాబట్టి మనం చేసే క్రియల మీద, మనం చేసే వాటి మీద పరలోకం కాదు, కానీ దేవుడు చేసిన దాన్ని మనం అంగీకరించిన దాని మీద పరలోకం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇంకొక కాల్ తీసుకుందామండి. ప్రకాష్ గారు నల్గొండ నుంచి లైన్ లో ఉన్నారు. బ్రదర్ ప్రకాష్ గారు, ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రశ్న అడగండి సార్. నల్గొండ డిస్ట్రిక్ట్ మామిడి నుంచి ప్రకాష్ మాత్రం అండి. వందనాలయ్య గారు మీకు. వందనాలమ్మా, వందనాలు. మీ ఇప్పుడు ఛానల్ రెగ్యులర్ కంటే మీ వాక్యం వింటామండి మేము. వాక్యాలు చాలా మాకు కొంచెం ఇదేనండి. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ టైం ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటున్నా.
లెంట్ డేస్ కాబట్టి అసలు ఎందుకు ఉండాలి, అంటే మనం మన కోసం ఉండాలనా దేవుని కోసం ఉండాలనా? నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఉంటే దాంట్లో లాభాలు మన కోసం ఆశించాలనా లేకపోతే దేవుని కోసం ఆశించాలా అని నా క్వశ్చన్ అండి. చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. ఆచరిస్తూ ఏం చేయాలి అని అడిగారు. జవాబు ఇంతకుముందు చెప్పారు కానీ పర్వాలేదు, మళ్ళీ తిరిగి మనం మొట్టమొదటి మనం ప్రశ్న వేసుకోవాలి. నేను ఎందుకు ఉపవాసం ఉండాలి, ఎందుకున్నాను? నా కొరకంటే ఒకవేళ 40 దినాల ఉపవాసం ఉంటే నా లోపల ఉన్న అన్వాంటెడ్ ఫ్యాట్స్ అన్ని కరిగిపోయి నేను కొంచెం వెయిట్ తక్కువైపోయి కొంచెం స్లిమ్ గా అయిపోతాను. అంతకంటే ఇంకా ఏమీ జరగదు, అందులో ఏమి జరగదు. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ఒకవేళ నిజంగా నీ యొక్క రిలేషన్షిప్ దేవునితో పెంచుకోవటానికి, క్రీస్తుకు ఇంకా సమీపంగా రావటానికి, ఆయన స్వారూప్యంలోనికి మార్చబడటానికి ఈ ఉపవాసాన్ని నువ్వు ఒక సాధనంగా వాడుకుంటున్నావా? ప్రైజ్ ద లార్డ్. గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుని కొరకు మనం చేయాల్సింది ఏం లేదు బాబు. దేవుని కొరకు మనం ఏమి చేయాల్సింది, ఇందాక చెప్పాను ఏంటంటే ఆ స్త్రీలు ఏడ్చారు కదా, ఏడుస్తా ఉంటే ఏమన్నారు? క్రీస్తు వారు అన్నారు, ఏమన్నారు? నా కొరకు ఏడవద్దండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. మన పాపముల కొరకు ఏడవాలి, మన పిల్లల పాపముల కొరకు ఏడవాలి, యేసుక్రీస్తు కొరకు ఏడవద్దు. ఆ శుభ శుక్రవారం నాడు ప్రసంగాలు చేసుకుంటూ ఏడుతాడు, యేసుక్రీస్తుడా ఈ విధంగా చనిపోయి, యేసుక్రీస్తు కొరకు ఏడవద్దు బాబు. మన పాపముల కొరకు మనం ఏడవాలి. అయ్యో ప్రభువా, నా పాపములు నిన్ను ఇంతగా ఆ సిలువకు అప్పగించాయా, అయ్యా నన్ను క్షమించు, ఆ పశ్చాత్తాపం కావాలి. సో దేవుని కొరకు కాదు బాబు, మనం చేయాల్సింది పాప క్షమాపణ, దేవునికి సమీపంగా రావటానికి, దేవుని మహిమపరచడానికి, ఆయన స్వారూప్యంలో మార్చబడటానికి చేయాలి. దేవుడు దీవిస్తాడు. ఓకే అండి. ఉపవాసం ఎలా చేయాలి అని మత్తయి సువార్తలో ఉందని అది చూస్తున్నప్పుడు మనం క్వశ్చన్ వచ్చేసింది. 6వ అధ్యాయంలో 6వ వచనం నుంచి, మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను విచారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే ఇక ఉపవాసం చేస్తున్నాను అని మనం అందరికీ చాటుకొని ముఖమంతా పీక్కుపోయి, ముఖమంతా అంటే బోయ్ పాపం ఎన్ని దినాల నుంచి ఉపవాసం ఉన్నాడు అని పాపం పిట్టి వచ్చేటట్లు ఆ వేషధారుల వల్ల చేయొద్దన్నాడు. అంటే రహస్యంగా నీ తలుపేసుకొని చక్కగా ఉపవాసం ఉండు, కానీ బయట ఎవరికి తెలియనివద్దు నీ ఉపవాసం ఉన్నట్లు. మనం ప్రకటించుకుంటాం ఉపవాసం, నేను ఉపవాసం ఎందుకు ప్రకటించ. అఫ్ కోర్స్ అంటే అది ఇఫ్ ఇట్ ఈస్ impossible to hide, that is a different thing. As far as possible, hide it from others. నేను ఉపవాసం ఉన్నానండి, అందుకే తినండి, ఉపవాసం ఉన్నాను. నేనేమంటానంటే ఆ తినే టైంకు అక్కడి నుంచి తప్పుకో అక్కడి నుంచి, తెలియదు. అదే యేసుక్రీస్తు అంటున్నాడు, రహస్యంలో ఉన్న నీ తండ్రి నిన్ను గణపరచాలి. దట్స్ నంబర్ 1. ఆ తర్వాత పాత నిబంధనలో ఈ ఉపవాసాన్ని గురించి చాలా శ్రేష్టంగా గాడ్స్ చోజన్ ఫాస్ట్ అంటారు. అంటే యేసుక్రీస్తు దేవాది దేవుడు ఆయనకు అంగీకారమైన ఆ యొక్క ఉపవాసం జాగ్రత్తగా గమనిద్దాం. 58వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనంలో ఏ విధంగా వాళ్ళు చేస్తారు, అది దాన్ని ప్రవక్త ద్వారా ప్రశ్న వేస్తూ ఏ విధంగా చేయాలో దేవుడు చెప్తున్నాడు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందు. నీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందుదురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా దేవుడు అడుగుతున్నాడు. ఇవన్నీ చేసుకుంటా అంటే నా వ్యాపారాన్ని నేను చేస్తున్నా, అన్ని ఏది యాజ్ యూజువల్ ఏంటంటే 3 పూటలు తినకుండా ఉన్నాం, అది నాకు అనుకూలమా అంటాడు. కానీ ఏది దేవునికి ఉపవాసమో
ఇక్కడ రాస్తున్నాడు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేర్పరచుకున్న ఉపవాసం కాదా? నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రమిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఇంత చక్కగా దేవుడు చెప్పాడు ఈ ఉపవాసాన్ని పక్కకు పడేసాం మనం. ఆచారాలు ఆచరించే 100% ఆచారములను ఆచరించే వారి గురించి చెప్తున్నాను. ఈ బైబిల్ను ప్రక్కకు పెట్టేస్తారు. నాయకుడు చెప్పిందో, లేక సంఘ సంస్కర్తలు చెప్పిందో, లేకపోతే అవుట్ ఆఫ్ ద బైబిల్ ఏవేవి ఉన్నాయో అవన్నిటినీ ఫాలో అవుతారు. బట్ దే నెవర్ ఫాలో. నేనేమంటానంటే, ఇంత చక్కగా ఉపవాసం ఏ విధంగా ఉండాలి? లెంటన్ డేస్ ఆచరించే నా ప్రియ వీక్షకులారా, ఈ పద్ధతి ఆచరించు. ఎంత చక్కగా 58వ అధ్యాయం యెషయా గ్రంథాన్ని చదువుకో. యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగంలో ఉపవాసాన్ని గురించి చెప్పింది చదువుకో. ఆ తర్వాత మోషే దేవుని దగ్గర 40 రాత్రులు 40 దినాలు ఏ విధంగా ఉన్నాడో అది ఆలోచన చెయ్యి. ఏ విధంగా దానియేలు 21 దినాలు ఉపవాసం ఉన్నాడో ఆలోచన చెయ్యి. ఇవన్నీ ఆలోచన చేసి బైబిల్లో ఉన్న ప్రకారం నువ్వు చెయ్యి. తప్పకుండా నువ్వు దీవించబడతావు. ఫర్గెట్ అబౌట్ ద ఆచారాలన్నింటినీ మర్చిపోదాం. కానీ ఈ యొక్క లెంటన్ డేస్ లో నువ్వు దీవించబడాలనే మా ఆశ. ఈ లెంటన్ డేస్ నిజంగా దేవునికి మహిమ తేవాలనే మా ఆశ. కాబట్టి ఫాలో దిస్ ప్రిన్సిపల్. ఉపవాసం ఎటువంటిది? సో ఆర్మ్స్ గివింగ్, దిస్ ఇస్ వాట్ లెంటన్ డేస్. ద 3 pillars: ప్రేయర్, ఫాస్టింగ్, ఆర్మ్స్ గివింగ్. ఓకే, బైబిల్లో ఉన్నాయి. ఆ ప్రకారం చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఇంకొక కాల్ లైన్ లో ఉన్నదండి, తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ అండి. హలో, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. హలో అండి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. వాయిస్ క్లియర్ గా ఉందండి నాది? క్లియర్ గా ఉందండి, చెప్పండి. వెరీ క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. I just want to tell, first of all, I am not Christian. I had this doubt. That is why I wanted to ask the person beside you. Okay, good. Yes. So first, ఏంటంటే, he was telling just now that when ఏడ్చినప్పుడు మనం దేవుడి కోసం కాదు బాధపడాల్సింది, మనం చేసిన తప్పుల వల్ల జీసస్ క్రైస్ట్ ఎంత బాధపడ్డాడో దాని గురించి ఆలోచించి బాధపడాలన్నారు కదా. అవునండి. అంటే అసలు ఎందుకు వచ్చిందంటే కాన్సెప్ట్, అంటే అసలు అట్లాంటి ఎందుకు వచ్చింది క్రిస్టియానిటీలో? అట్లా అంటే ఆయన కోసం బాధపడాలని అసలు ఎందుకు వచ్చింది? బేసిక్ క్వశ్చన్ అనుకుంటా, నాకు నాలెడ్జ్ లేదు, అందుకని అడుగుతున్నాను. పర్వాలేదు, చాలా సంతోషం. సెకండ్, ఇంకొక క్వశ్చన్ ఉందండి. ఇట్ ఈస్ అంటే ఐ సీ ఆల్ రిలీజియన్స్ యాజ్ ఈక్వల్. ఎక్కువ తక్కువ ఏం లేదు, ఎవ్రీబడి హాస్ టోల్డ్ గుడ్ వర్డ్స్. మరి ఇందాక ఒక ఆయన క్వశ్చన్ అడిగారు, ఇట్లా ముస్లిమ్స్ కూడా 40 days ఉంటారు, వాళ్ళు వెళ్ళరా అంటే, ఇందాక సార్ ఆయన చెప్తున్నారు కదా ఇట్లా వాళ్ళకంటే ఇట్లా వెళ్తారు అని. అంటే ఐ వాంట్ యూ పీపుల్ టు ప్రమోట్ పీపుల్ టు ఫీల్ ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్. అట్లాంటి థాట్ మీరు ఇవ్వగలిగితే జనానికి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్, మోర్ హెల్ప్ఫుల్. గుడ్. ఐ వాంట్ టు ఆన్సర్ యు మై ఫ్రెండ్. ఒక విషయం ఏంటంటే బ్రదర్, చాలా మంచిది, చాలా సంతోషం ఆయన అడగడం, అభిప్రాయం చెప్పడంలో సంతోషం. కానీ రక్షణ టీవీ అని పెట్టిన ఉద్దేశం వేరు. సో ఆ ఉద్దేశాన్ని మార్చుకోవడం మా వల్ల కాదు. మీరు ఇందాక అన్నారు అన్ని ఒకటే, అన్ని సమానము, అన్ని గుడ్. ఒకవేళ నేను ఒక ప్రశ్న మిమ్మల్ని నేను అడగాలని ఆశిస్తున్నాను. మానవుడు పాపి అని ఎన్ని మతాలు చెబుతున్నాయి? ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ అ బేసిక్ క్వశ్చన్. మ్యాన్ ఈజ్ అ సిన్నర్. రెండవది, పాపం వలన వచ్చే జీతం అనేది, దానికి ఒక జీతం ఉంది, అది మరణము. ఆ మరణం అనేది నరకము అని ఏ రిలీజియన్ చెప్తుంది? మూడవది, ఈ మరణం నుండి తప్పించుకోవటానికి మార్గము ఏ రిలీజియన్ చెప్తా ఉంది? ఒకవేళ అన్ని రిలీజియన్స్ ఈ మార్గాన్ని చూపిస్తున్నాయా? ఆ తర్వాత ఏ రిలీజియన్ లో మానవుడు చేయలేని విషయాలు, మానవుడు చేయలేని, నా పాపముల కొరకు నేను ప్రాయశ్చిత్త పడతాను, కానీ ఆ రుణాన్ని, ఒకవేళ ఒక వ్యక్తిని నేను చంపాను అనుకుందాం, కెన్ ఐ రియలీ నన్ను తీసుకొని పోయి చంపేస్తే దానికి ఈక్వల్ గా శిక్ష నాకు దొరికిందా? దొరకదు. అది భయంకరమైన శిక్ష. అది ఆ ప్రాణాన్ని నేను తీసుకుని రాలేను.
అంటే నేను నా పాపాన్ని నేను తీసివేయలేను. ఎంత పశ్చాత్తాపం చేసినా నేను తీసేయలేను నా పాపాన్ని. కాబట్టి ఐ నీడ్ గాడ్ టు డూ దాట్. దేవుడు చేయాలి, నేను చేయలేను. నేను ఎన్ని యాగాలు చేసినా, యజ్ఞాలు చేసినా, ఉపవాసం ఉన్నా, నేను ఇంకా ఏది చేసినా కూడా నా పాపానికి తగిన ప్రాయశ్చిత్తం అనేది నేను చేయలేను. చేసినది తక్కువే. కాబట్టి దానికి ఎవరు చేయగలరు అంటే దేవుడు ఒక్కడే చేయగలరు. ఎందుకంటే దేవుడే శిక్షించగలడు. కాబట్టి ఆ పాపాన్ని క్షమించగలిగిన దేవుడే మన పక్షంగా. ఆ దేవుడు ఒక్కడే. ఆ సహోదరుడు అడిగాడు ఏమనంటే అన్నీ ఒక్కటే అన్నాడు. ఏ మతంలో ఏ దేవుడు పాపి కొరకు చనిపోయాడో మనం ఆలోచన చేయాలి. క్రిస్టియానిటీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ రిలీజన్స్ ఓన్లీ ఆన్ దిస్ కాన్సెప్ట్. ఇదొక్క విషయంలో ఏంటంటే దేవుడు మన కొరకు చనిపోవడం దట్ ఈస్ ఏ మతంలో లేదు. ఆ తర్వాత చనిపోయిన దేవుడు తిరిగి పునరుత్థానుడు కావడం, దాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ అదర్ రిలీజన్స్. అందుకే పేతురు అంటాడు ఏ నామమున రక్షణ లేదు, ఓన్లీ క్రైస్ట్, బికాస్ he died for our sins, he rose again for our sins. కాబట్టి ఒకవేళ ఇంకా ఎవరైనా ఇది చేయగలిగితే that is equal religion. ఒకవేళ యేసుక్రీస్తు వలె చనిపోయి తిరిగి లేస్తే that is equal religion. సో అటువంటి ఈక్వల్ రిలీజన్ యూ కెన్ యాక్సెప్ట్. బట్ ఆ రిలీజన్ కాన్సెప్ట్ వేరు, ఈ రిలీజన్ కాన్సెప్ట్ వేరు. ఎవ్రీ రిలీజన్ మంచిది బోధించడం, అన్ని మంచిది బోధిస్తారు. మంచిది పరలోకానికి మనం తీసుకుని వెళ్ళదు. ఒకవేళ నీ మంచి నాకు కీడు. ఫర్ ఎగ్జాంపుల్, I want to tell you, I was traveling in a car and a foreigner friend, he was traveling in car. ఒక జంక్షన్కి వచ్చాను. జంక్షన్కి వచ్చినప్పుడు ఒక ఆమె పిల్లని తీసుకుని వచ్చేసింది. చాలా మంది అడుక్కుంటారు కదా. టక్కనే ఒక 100 రూపీస్ తీసాడు. ఆయన భార్య వెంటనే డోంట్ గివ్ అన్నాడు. హీ వాజ్ వెరీ మచ్ హర్ట్. తన భార్య ఏమన్నదంటే ఇవ్వద్దు. భార్య ఇండియన్ అండ్ ఈజ్ అమెరికన్. 100 రూపీస్ తీసి ఆమెకి ఇవ్వబోతున్నాడు. ఇవ్వద్దు అన్నది. ఆయన చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, వాళ్ళు పని చేయగలరు, కాళ్ళు చేతులు బాగున్నాయి, వ్యాపారంగా చేస్తారు. సో ఈ మంచిది అనేది వీఆర్ స్పాయిలింగ్ దెమ్. ఒకరి మంచి ఇంకొకరిని పాడు చేస్తుంది. సో మంచి అనేది మానవుని రక్షించదు. నీ మంచి నాకు కీడు, నా మంచి ఇంకొకరికి కీడు. మరి దేవాది దేవుడు ఒక్కడే మనం రక్షించగలిగిన దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ఒక్కడే మన పాపముల కొరకు చనిపోయిన దేవుడు. ప్రియమైన సహోదరుడా, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. I really appreciate your question. Think about it. Who died for a man? మానవుల కొరకు చనిపోయిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఆ దేవుడే దేవుడు. ఆ దేవుని పట్టుకో, దేవుడిని దీవిస్తాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి రక్షణ టీవీ చూస్తున్నందుకు ప్రైజ్ ద లార్డ్. ఆధ్యాత్మికంగా మీరు ఎదగాలని చెప్పేసి మా కోరిక. అన్ని దేవుళ్ళు ఒకటి కాదు అని చెప్పేసి కూడా అయ్యగారు చెప్పారు. అన్నిటినీ ఒకటిగా బోధించే దాని కొరకు రక్షణ టీవీ కూడా లేదు. ఇది సువార్త ప్రకటించడానికి మంచిని, అది కూడా దేవుని దగ్గరికి మనుషులను తీసుకెళ్ళడానికి రక్షణ టీవీ ఉంది అని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే ఈ విషయాన్ని థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఖరిగా మీరు వీక్షకులకు ఇచ్చే సందేశం. నేను చివరిగా ఐ హావ్ 5 minutes. 3 minutes అండి. 3 minutes. ఓకే. ఈ 3 నిమిషాలు నేను మీకు చెప్పేది ఒకటి. ఈ ఆచారాలు అవి వాటి విషయంలో మనం మన మనస్సును కేంద్రీకరించకుండా దేవుని మీద మన మనస్సును కేంద్రీకరిస్తాం. అది లెంటన్ డేసా, అది గుడ్ ఫ్రైడేనా, అది ఈస్టరా, అది క్రిస్మసా, అది ఏ పండుగ అయినా సరే, ఏ ఆచారమైనా సరే, దానిలో దేవుడు మహిమపరచబడుతున్నాడా? నీవు దేవునికి సమీపంగా ఏ పరివర్తన నీ జీవితంలో దేవుని స్వారూప్యంలోనికి మార్చబడగలుగుతున్నావా? దాని ద్వారా సంఘానికి క్షేమం కలుగుతుందా? ఈ మూడు విషయాలు జాగ్రత్తగా గమనించు. ఒకవేళ నీ లెంటన్ డేస్ లో ఈ ప్రార్థనలో ఇంకా ప్రార్థన యుక్తమైన ప్రార్థన చేయటానికి నేర్చుకో. ఆ తర్వాత ఆ ప్రార్థనలో దేవుని మహిమపరచు, ఉపవాసంలో దేవుని మహిమపరచు. ఇందాక నేను ఉపవాసం ఏ విధంగా ఉండాలో దేవుని గాడ్స్ చోసన్ ఫాస్ట్, ఆ విధమైన ఉపవాసం చేసి దేవుని మహిమపరచు. ఆ తర్వాత ధర్మము, ఏ విధంగా ధర్మం చేయాలో బైబిల్లో ఉంది, ఆ విధంగా ధర్మం చెయ్యి. అన్నిటికంటే ముఖ్యంగా నీ పాపములు ఆ యొక్క దేవాది దేవుని యొక్క రక్తంలో విమోచించబడ్డాయా?
ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ లేకపోతే ఈ దినమే ఆ ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించు. అప్పుడే నువ్వు పరలోకానికి వెళ్తావు. అప్పుడే నీకు దీవెనలు. నువ్వు ఆచారాలు ఆచరించినందుకు పరలోకానికి వెళ్ళవు, దీవెనలు రావు. కానీ యేసుక్రీస్తును నీ స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయనకు సన్నిహితమైన సంబంధం కలిగి ఆయన యొక్క స్వారూప్యంలో ఎదుగుతూ ఉండాలని ఈ రక్షణ టీవీ ఛానల్ ద్వారా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ అసలైన ప్రశ్న శిశులైన జవాబు అనే కార్యక్రమానికి మీరు రావడం, ఈ ప్రశ్నలన్నీ మరి నివృత్తి చేయడం దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క అసలైన ప్రశ్న శిశులైన జవాబు అనే కార్యక్రమం మీ ద్వారా అంటే మీరు నేను కూర్చొని అంటే డిస్కస్ చేసిన తర్వాత ఒక 1 year కొరకే ఉంటది అనుకున్నాము, కానీ సంవత్సరాల తరబడి ఈ యొక్క కార్యక్రమం వస్తా ఉంది. ప్రభు రాకడ వరకు ఇది జరగాలి. ఎస్ అండి. మనం ఉంటామా, మనం పోతామా, అది వేరు సంగతి. కానీ ప్రభు రాకడ వరకు ఈ కార్యక్రమం జరగాలి, అనేకులు దీవించబడాలి. అది నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబులో ఇంకా మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే మాకు రాయండి. మా అడ్రస్ అసలైన ప్రశ్న సిసలైన జవాబు, కేర్ ఆఫ్ రక్షణ టీవీ, పోస్ట్ బాక్స్ నెంబర్ 1832, ముషీరాబాద్, హైదరాబాద్ 5,20,000. థ్యాంక్ యూ అండి. ఆఖరిగా వీక్షకులను అందరినీ కూడా ఏకీభవించమంటున్నాను. దయచేసి ఈ ప్రార్థన దీవెనతో ముగించాల్సిందిగా కోరుతాను. కృపా కనికరం కలిగిన గొప్ప దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. పాపిని ప్రేమించిన దేవుడవు నాయన, పాపములను క్షమించిన దేవుడవు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ రక్తము చేత ప్రతి పాపమును తుడిచివేసి మమ్ములను పరిశుద్ధులుగా చేయటానికి లోకానికి వచ్చావయ్యా. అట్టి దేవుని కలిగిన మేము ధన్యులము నాయన. ఎంతో మంది ప్రభా ఈ దినము ఈ యొక్క వాక్యమును విన్నారు, ఈ యొక్క ప్రశ్నలకు జవాబులు విన్నారు నాయన. తండ్రి, ఈ యొక్క వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా ప్రభా వారు చేయటానికి, దీని ద్వారా దీవించబడటానికి ప్రజలందరినీ నీ చేతులకు అప్పగిస్తూ మీరే మహిమ పొందుమని మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము ప్రియ వీక్షకులందరికీ, ఇక్కడ చేరిన ఈ యొక్క ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా రక్షణ ఛానల్ బెనహర్ గారికి, వారి కుటుంబానికి, పరిచర్యకు ఇప్పుడు ఎల్లప్పుడు తోడయుండునుగాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. తిరిగి వచ్చే వారం అసలైన ప్రశ్న సిసలైన జవాబులో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.